ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడిపి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరం కూడా దీవించును గాక, ఆశీర్వదించి నడిపించు తీరడానికి దేవుడు మనల్ని సహాయపడి తీరును గాక. పగటి వేళ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దీవించి తీరడానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేసుకుంటూ మనల్ని నడిపించుకున్నట్టు. పోయిన రోజు దేవుని వాక్య భాగంలో నుంచి నేను చెప్పు వచ్చిన విషయాన్ని మరలా నేను చెప్పాలనుకుంటున్నాను. సంఘానికి కలిగి ఉన్న శ్రేష్టత గురించి బైబిల్ ఏం చెప్పుచున్నదో దాని గురించి సంఘ బిడ్డలు అవగాహన కలిగిన వారిగా మారి తీరాలి. లేకపోతే ఆత్మిక జీవితములు మనం ఎదుగుదలకు తీరడానికి అభ్యంతరం కలిగి తీరేందుగా మారి తీరుతాయి. పోయిన రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవడం జరిగింది. సంఘం, ప్రత్యక్ష సంఘం లేకపోతే లోకల్ సంఘం అని చెప్పాను. అదే రీతిగా ప్రపంచ వ్యాప్తిలో ఉన్న సంఘం గురించి నేను చెప్పాను. సంఘం అన్న దానిని యేసయ్య రక్తం ద్వారా కొనబడి ఉన్నది. యేసయ్య బహుమూల్య రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నది సంఘం అని నేను చెప్పాను. తర్వాత నేను చెప్పిన మాట, సంఘ బిడ్డలు ఒకరొకరిని బలపరుచుకునే వారిగా మారి తీరాలి. ఒకరొకరిని ఏం చేయాలి? హెచ్చరించే వారిగా మారి తీరాలి. సంఘ బిడ్డలు ఆ రీతిగా ప్రయత్నంలో కొనసాగడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అంతటితో సరిపోదు. సంఘ బిడ్డలు ఏం చేయాలి? ఒకరొకరికి చేయూతనిచ్చే వారిగా మారి తీరాలి. అదే నేను చెప్పాను. తర్వాత నేను చెప్పిన మాట, సంఘానికి ఉన్న పునాది యేసుక్రీస్తు వారే. సంఘ బిడ్డలకు దేవుడు తాళాన్ని దేవుడు ఇచ్చారని నేను చెప్పాను. సంఘ బిడ్డలు తాళం కలిగిన వారు. సంఘ బిడ్డలు ఏం చేయాలి? తాళం కలిగి ఉన్న వారిని మాత్రమే దేవుడు అడిగి తీరుతారు. తర్వాత నేను చెప్పిన ఒక మాట, సంఘ బిడ్డలు సంఘములో ఏమైనా పెద్దరికం వహించేవారిగా ఉండి తీరాలి. ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. సంఘానికి కలిగి ఉన్న శ్రేష్టతలో తర్వాత చెప్పిన మాట మనం చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. నేను చెప్పిన బైబిల్ గ్రంథం గలాతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న మాట వినండి. గలాతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు నా ప్రయాసం వ్యర్థమేమోను లేక వ్యర్థము పోయినదేమో అని నేను అన్య జనులలో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశాలపరచతివి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగి తిరుగుతున్నాం. పేతురు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు చెప్పిన ప్రణాళికగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? అన్యుల దగ్గరికి వెళ్ళి దీని వాక్య సందేశాన్ని అందించినట్టుగా బైబిల్ చెప్తున్నది. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు సంఘముగా గుంపు కూడడం మాత్రం కాదు, అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దేవుని యొక్క సందేశాన్ని వారికి బోధించుకు తీరాలి. పేతురు ఒక యూదుడు కాబట్టి ఆయన అనుకున్నారు యూదులు మాత్రమే దేవునికి ఎరిగి తీరితే బాగుంటది, యూదులు మాత్రం దేవునికి నమ్మితే మాత్రం చాలు అన్న రీతిగా ఆయనకి ఏమై ఉండి తీరింది? మనస్తత్వం కలిగి ఉండి తీరింది. కానీ దేవుడు దానిని ఎరగొట్టేసి ఆయనకి చెప్పినంత మాట, నువ్వేం చేయాలి? అన్యుల దగ్గరికి కూడా వెళ్ళి తీరాలి. దేవుడు ఆశించేది అందరూ కూడా సంఘములో ఏమై ఉండి తీరాలి. అన్యులు అందరూ దేవుని యొక్క సంఘానికి ఏమై ఉండి తీరాలి? పునాదిగా మారి తీరాలి, లేకపోతే సభ్యుడిగా మారి తీరాలి. తర్వాత చెప్తున్న మాట ఎఫెసీ పత్రికలో మనం చూడవచ్చు. 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతున్నది, సంఘానికి ఉన్న మూల క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. సంఘానికి ఉన్న మూలరాయి యేసుక్రీస్తు వారు. ఆయనని మించి, ఆయనని వదిలి, ఆయనతో ఏ రీతి కలిగిన అనుబంధం లేకుండా, ఏ రీతి కలిగిన కట్టుబాటు ఏమై తీరదు, నిలకడత్వం కలిగి ఉండి తీరదు. అందుకే యేసుక్రీస్తుని ఆధారం చేసుకొని మన వాక్య సందేశాలు యేసుక్రీస్తుకి ఆధారమై ఉండి తీరాలి. ప్రజలు యేసుక్రీస్తుని ఫాలో అయ్యేటట్టు ఉండి తీరాలి. యేసయ్యను బేస్ చేసుకొని వారి ఆత్మీయ జీవితం నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. చాలా మంది సంఘ బిడ్డలు దేవునిని విడిచి తీరడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ఒకప్పుడు దేవునిని పునాదిగా చేసి తర్వాత యేసయ్యను పునాదిగా చేయకుండా వారి అవసరాలను పునాదిగా చేర్చుకోవడం వలన వారు దేవుని వినడం జరిగింది. స్వస్థత కోసం వచ్చారు, స్వస్థత దొరికింది. తర్వాత అనారోగ్యత కలిగిన స్థితిగతి వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి తీరేద్దరు. దాని అర్థం వారు దేనిపైన వారి జీవితాన్ని కట్టుకోలేదు. క్రీస్తు అన్న బండరాతి పైన వారి జీవితాన్ని కట్టుకు తీరలేదు. అందుకే అక్కడ వాక్యం చెప్పుచున్న మాట, క్రీస్తు అన్న పునాది పైన ఏమై తీరాలి? మనం కట్టడాలను కట్టుకు తీరాలి. తర్వాత అపోస్తల క్రియలు మనం చదవగలిగినప్పుడు 2వ అధ్యాయం చదివించిన మాట, మొదటిగా సంఘం, కొత్త నిబంధన సంఘం యొక్క ప్రారంభం అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో మనకి కనబడుతున్నది. అపోస్తల క్రియ 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని 36వ వచనం నుంచి కిందకి చదివినప్పుడు మనం చదివిన మాట మీరు చూడండి. అపోస్తల క్రియ 7వ అధ్యాయం 36వ వచనం.
నిబంధనలో ఉన్నది అరణ్యములో ఉన్న సంఘం. రెండవది కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం చూడగలిగేది కొత్తగా ప్రారంభింపబడిన సంఘం అని చెప్పుకోవచ్చు. అప్పుడు పాత నిబంధన భక్తులకు కూడా సంఘముగానే బైబిల్ ఏం చేసేది, ప్రకటించుకు తీరేది. కొత్త నిబంధనలో మనం కూడా సంఘముగానే పిలవబడి తీరేది. ఈ రెండు సమావేశం ఏమై ఉండి తీరాలి, ఒక్కటిగా మారి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అది లేదు, అన్యులు లేదు, స్వజనులు లేదు, తోటి వారు లేదు, ఏం లేదు, అందరూ ఒక్కడై ఏం చేయాలి, సంఘముగా కలిసి తీరడానికి దేవునికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఇక మనం చూద్దాం సంఘానికి కలిగి ఉన్న పేర్లు ఏంటో మనం చూద్దాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట విశ్వాసం చెందిన వారు, లేకపోతే విశ్వాసి అన్న మొదటి పేరు. ఎవరు విశ్వాసి అంటే ఎవరిని విశ్వసించుకు తీరాలి, యేసయ్యను విశ్వసించుకు తీరాలి. వారిని సంఘం అని పిలిచేది. సంఘం అని పిలిచేదాన్ని విశ్వసించిన వారి ఏమై ఉంటుంది, వారి హృదయము మనసు ఒక్కటై ఉండి తీరాలి. అట్లాంటి వారిని విశ్వాసి అని పిలిచేది. నీ హృదయము మనసు ఒక్కటి కాకపోతే దాని అర్థం నువ్వు సంఘము కాదు, నువ్వు సంఘ బిడ్డవి కూడా కాదు, నువ్వు దేవుని కాదు నమ్మేది ఇంకెవరినో నువ్వు నమ్ముతున్నావు. అపోస్తల కార్యం 4:32 చెప్తున్న ప్రాంత ప్రకారంగా వారు ఒక హృదయమై ఒక మనసు అయి ఒకే రీతిగా వారు ఏం చేసుకుని వారు సహవాసములు కూడి వచ్చేవారు. అందుకే వారు అన్ని విషయాలు పంచుకోగలిగితేరా, అన్ని విషయంలో సర్దుకోగలిగితేరా, అన్నిట్లో వారు ఏమై తీరారు, ఒకే స్థాయిలో వెతకడం కలిగి తీరింది. వారిని విశ్వసించిన వారిని పలికేది. చాలా మంది అనుకుంటారు విశ్వాసి అని చెప్తే అందరూ విశ్వాసి కారు. అందరూ విశ్వాసి అయినప్పుడు ఏమైతే లేదు, ఒక్క మనిషి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒక్కసారి మనకి బాప్తిజం, ఒక్కసారి మనకు అప్పగింపబడిన రక్షణ, ఒక్కసారిగా దేవుడు మనకి ఇచ్చిన ఆత్మాభిషేకం, ఒక్కసారిగా దేవుడు మనకి ఇచ్చిన పరలోకం, ఒక్కసారిగా దేవుడు మనకు అప్పగించిన వాక్యం అన్నీ ఒక్కటై తీరినప్పుడు మన మనసు హృదయం కూడా ఏమై తీరాలి, ఒక్కటై తీరాలి. అలా ఒక్కటైన వారిని మాత్రమే విశ్వాసి అని మనం పిలుచుకోగలిగి తీరాలి. అందుకే విశ్వాసం, అందుకే మొదటికాల శతాబ్దిలో ఉన్న సంఘ బిడ్డలు అన్ని విషయం పంచుకోవడానికి వారికి మనసు ఉంది. ఇప్పుడు పంచుకోవడానికి దేవుని బిడ్డలకు మనసు లేదు, దోచుకోవడానికి మనసు ఉంది. ప్రార్థనలో దోచుకుంటున్నారు. అందుకే వారి ప్రార్థన విషయానికి మాత్రమే అధిక ప్రాధాన్యత, మిగతా వారి ప్రార్థన విషయానికి ఏముండదు. ఒకడు రోగిగా దుఃఖాక్రాంతుడై వేదన పడి ఉన్నప్పుడు తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేటట్టుగా ఉన్న మనసు లేదు. సంఘం అంతా స్వార్థకి వెళ్ళినప్పుడు కొందరు మాత్రం స్వార్థకి వెళ్ళి కొందరు మాత్రం స్వార్థని ఎగ్గొట్టేసి అయినప్పుడు కూడా వాళ్ళకి ఏం కావట్లేదు, అనిపించట్లేదు. విశ్వాసుల గుంపు ఏమై తీరాలి, ఒక్కటై ఉండి తీరాలి, ఒక హృదయం ఒక మనసు. అది ఈ పగటి వేళ నువ్వు విశ్వాసి అని పిలవబడుతున్నావు అంటే నీ హృదయం సంఘం పట్ల ఒకటై ఉండి తీరాలి. దేవుని ఆత్మ పట్ల మనం ఒకటై ఉండేది, ఆరాధన పట్ల మనం ఒకటై ఉండి తీరాలి, దేవుని కొరకు పరిచర్య చేసే దాంట్లో ఒకటై ఉండి తీరాలి, దేవుని కొరకు భోజనం చేస్తే ఒకటై ఉండి తీరాలి, దేవుని కొరకు ఆరాధన చేస్తే ఒకటై ఉండి తీరాలి. ఒకవేళ నీ మనసు హృదయం ఒక్కటి కాకపోతే ఈ పగటి వేళ పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చి నీ మనసును సరిపరచుకో. అలాగైతే విశ్వాసి అని పిలవబడి తీరొచ్చు. అందుకే విశ్వసించిన వారు, ఎవరిని యేసయ్యని విశ్వసించిన వారు యేసయ్య మనసు కలిగిన వారి తీరుతారు. యేసయ్య హృదయ వేదనను అర్థం చేసుకోగలిగే వారిగా ఉంటారు. అందుకే కదా ఒకసారి యేసయ్య శిష్యులలో ఒక మాట వచ్చింది. ఎవరు పెద్దరికం వహించిన వారు అన్న రీతిగా ఒక మాట వారిలోకి వచ్చి తీరింది. వారు అనుకున్నారు మేము పెద్దోళం అని. కానీ యేసయ్య వారికి చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్య వారికి చెప్పిన పెద్దరికం కాదు, క్షణరికమై తీరడానికి మనసును ఏం చేసుకుని తీరాలి, తయారైంది. అందుకే యేసయ్య ఒక ఉదాహరణ చూపించి చెప్పారు, ఈ పసి పిల్లలుగా మీరేం చేయాలి, మార్పు చెంది తీరాలి. అందుకే పసి పిల్లల మనసు ఒకటి, పసి పిల్లల యొక్క హృదయం ఒకటి. పసి పిల్లలు ఏం చేసినా మళ్ళీ దానిని తలుచుకొని ఏం చేయరు, దానిని ప్రతినిధిగా ప్రయత్నం చేసుకుని తీరాలి. అందుకే పిల్లల మనస్తత్వంలోకి మనం ఏం చేయాలి, మార్పు చెందేసి తీరాలి. ఈ పగటి వేళ నువ్వు సంఘానికి సభ్యుడై ఉండి తీరి దేవుని నమ్మి విశ్వాసిగా మారి తీరితే మాత్రం సరిపోదు. నీ మనసులో హృదయం దేవుని కొరకు ఏమై ఉండి తీరాలి, ఒక్కటై ఉండి తీరాలి. అందుకే పగటి వేళ పరిశోధన కలిగి నీ హృదయం ఎలాంటిగా ఉంది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, హృదయం లోపల నుండి అన్ని రీతి కలిగిన చెత్త బయటకు వచ్చి తీరేది. అందుకే హృదయాన్ని దేవుడు శుభ్రపరిచేది, హృదయాన్ని దేవుడు శుద్ధిపరిచి తీరేది. శుద్ధీకరణ హృదయం లోపల జరిగి తీరేది. కారణం అందులోపల చెత్త ఉన్నది కాబట్టి. అలాగైతే ఈరోజు ఆ హృదయాన్ని ఎవరికి అప్పగించుకు తీరాలి, దేవుడికి అప్పగించగలిగేది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, యేసయ్యని రక్షకునిగా అంగీకరించి హృదయములో విశ్వసించుకొని నోటులాగా పలికి తీరాలి. హృదయములో ఏమి రహస్యం ఉంచి
తీరేవో అదే భైరవగా నీ మాటలుగా బయటకు వచ్చి తీరేది. యేసయ్యను రక్షకునిగా హృదయంలో నమ్మి తీరితే నీ నోరు యేసయ్యకే కనపరిచి తీరేది. నీ పెదవులు దేవునికి ఆరాధన చేసి తీరేది. నీ పెదవులు దేవుని గురించి సువార్త చెప్పి తీరేది. హృదయం నిండలేకపోతే నువ్వు స్వార్థ చేయట్లేదంటే దాని అర్థం లోన ఏం నిండలేదు. నువ్వు అన్ని భాషలు చెప్పట్లేదంటే దాని అర్థం లోన ఆత్మ నిండుదల రాలేదు. అందుకే ఏమి రావట్లేదు. మరి నానా భాషలు నీలో రావట్లేదు. నీ లోపల ప్రవచనం నిండలేదు, అందుకే ప్రవచనం బయటికి రావట్లేదు. నీలో ప్రేమ నిండలేదు, అందుకే ప్రేమ రావట్లేదు. నీలో ఓర్పు నిండలేదు, అందుకే ఓర్పు రావట్లేదు. నీలో సహనం నిండలేదు, అందుకే సహనం రావట్లేదు. అందుకే దేవుని బిడ్డలు విశ్వసించిన జనాంగం ఏమై ఉండి తీరాలి? హృదయాన్ని ఏకపరచుకు తీరాలి, మనసులను ఏకపరచుకు తీరాలి, అన్నింటినీ కూడా సర్దుకోగలిగేటట్టుగా ఉంది. అలాంటి వారిని ఏమని పిలిచేది? విశ్వాసి అని పిలుచుకు తీరేది. అందుకే కదా అపోస్తలుల క్రియ 5వ అధ్యాయం 14వ వచనంలో చదివినప్పుడు మనం చూడొచ్చు, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి యొక్క వాగ విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వాళ్ళు ఎవరి మీదైనను అతని నీడైనను పడవల్లని. చాలు, అక్కడ చదివిన వాక్యంలో మనం చూడొచ్చు, సంఘ బిడ్డలకు నా మనసు మీరు చూడండి, వారు సమాజముగా ఎక్కడ కూడేవారు? సంఘములో కూడేవారు. కానీ వీధికి వచ్చినప్పుడు వారికి కూడా సంఘ వేదికను తయారు చేసుకు తీరడానికి రోగులను ఏం చేసుకోగలిగి తీరారు? వీధిని కడ చేసుకోరాగలిగి తీరారు. పేతురు నడిచి వెళ్తూ ఉండగా వారి నీడకి ఎవరి నీడ పడడం జరిగింది? పేతురు నీడ పడడం జరిగి తీరింది. దాని వలన స్వస్థతలు జరిగి తీరింది. ఏమర్థమైంది మీకు? సంఘ బిడ్డలు సంఘం లోపల దేవా 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 ఆరాధన చేయడం కాదు, వీధి లోపల కూడా ఏం చేసుకోగలిగి తీరాలి? ఆరాధించుకు తీరడానికి అవకాశం తెరవగలిగింది. నువ్వు గోడ లోపల ఒదిగి ఆరాధన చేసేసి వీధిలో చేయలేకపోతే నీ రక్షణ నేను పరిశోధిస్తాను. నేను నమ్మట్లేదు నువ్వు నిజంగా రక్షణ పొందావని, నేను నమ్మట్లేదు నిజంగా నువ్వు ఆత్మశక్తి పొందావని, నేను నమ్మట్లేదు. కారణం ఏంటిది? అది సహకరించట్లేదు. అందుకే ఇక్కడ చెప్పిన సంఘ బిడ్డలు వారు రోజుకు రోజుకి అభివృద్ధి చెందడానికి ఉన్న కారణం, సంఘంలోన అభివృద్ధి చెందాలంటే బయట సంఘానికి ఏముండి తీరాలి? ప్రజల తట్లు ఐక్యత ఉండి తీరాలి. ప్రజల యొక్క రోగానికి చికిత్సించి తీరగలగాలి. ప్రజలకు నీకున్న అభిషేకాన్ని వ్యాపారింపగలిగి తీరాలి. ప్రజలకు నీకున్న విశ్వాసం వారికి ఏమి? అందుకే కదా వీధిలో ప్రజలు ఎక్కడ పడుకోబెట్టారు? రోగి అయితే మంచాల నుంచి దగ్గర, రోగి తీరితే ఇంట్లో నుంచి బయటికి రాదు, రోగి తీరితే ఆసుపత్రి నుంచి బయటికి రాదు. కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు? వీధిలోకి వచ్చేసి పేతురు నడిచి వెళ్ళినప్పుడు వారి నీడ తగిలినప్పుడు చూస్తారు. అంటే ఆ సంఘ బిడ్డలు ఏ రీతిగా ప్రజలకి నమ్మించారు ఆ గురించి. దాని అర్థం వారికి ఎంత మాత్రం అంటే మాస్టర్ గారు వచ్చి చెయ్యించక్కర్లేదు, సేవకుడు వచ్చి మీ కొరకు ప్రార్థన ఆయన నీడ తాకితే చాలు తీర్చు. అంటే ఆ విశ్వాసం వారి నుంచి ఏమై తీరేది? నీడలో నుంచి పారేది. ఈ ఒకటి విశ్వాసము లోపల ఉండి తీరితే అది ఇతరులకు ఏమై తీరేది? పనికొచ్చి తీరేది. నీ పేరు విశ్వాసియే, కానీ విశ్వాసం నీలో నుంచి బయటికి రాలేదు. నువ్వు విశ్వాసం కాదు, కేవలం పేరెట్టుకే తిరుగుతున్నాం. అందుకే మొదటి పేరు విశ్వాసుల పేరు విశ్వాసి అని పిలువబడిన వారి విశ్వాసం ఉన్నవారు కాబట్టి, వారి మనసు ఒక్కటైనది కాబట్టి, వారి హృదయాంశం ఒక్కటై తీరినది కాబట్టి, వారి లోపల ఉన్న విశ్వాసాన్ని ఇతరుల మీద ఏం చేసుకోగలిగి అప్పగించుకోగలిగి. అందుకే వారి మీద నీడ తాకుతూ ఉండగా రోగులు స్వస్థత పొంది తీరారు, రోగులు విడుదల పొంది తీరేవారు, వారి యొక్క రోగాలు వారిని విడిచిపెట్టి తీరేది. అదే రీతిగా విపరీత జనసంఖ్య వీధుల లోపలకు వచ్చి విశ్వాసాన్ని పొంది తీరేది. చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం విశ్వాసి విశ్వాసి అని పిలుచుకోవడం మాత్రం కాదు, ప్రజలకు అర్థం అవ్వాలి నీలో విశ్వాసం ఉన్నది. బయట ఉన్న వాళ్ళకి అర్థమై తీరాలి నీలో విశ్వాసం ఉన్నదని. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట అపోస్తల క్రియలో 9వ అధ్యాయం 13వ వచనాన్ని చెప్పినప్పుడు అక్కడ రెండోదిగా సంఘటనలు పిలిచిన పేరు. ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి. రెండో పేరు పరిశుద్ధులు, పరిశుద్ధతకు అంకితం కలిగిన వారు, లేకపోతే భక్తులు అని చెప్పవచ్చు. రెండో పేరు, మొదటి పేరు విశ్వాసులు అని పిలువబడినప్పుడు రెండోదిగా ఉన్న పేరు ఎక్కడున్న పరిశుద్ధులు? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు. అంటే ఏ పట్టణంలో మీరు నివసిస్తున్నారో ఆ పట్టణానికి మీరేమై ఉండి తీరాలి? భక్తులుగా ఉండి తీరాలి, పరిశుద్ధులుగా ఉండి తీరాలి. అపోస్తలుల 9వ అధ్యాయం మనం చదివినప్పుడు మనం చూడొచ్చు,
పౌలు అన్నవాడు దేవుని, సౌలు అన్నవాడు పౌలుగా మారక మునుపు ఏం చేసేవాడు? సంఘాన్ని, సంఘ బిడ్డలని, అభిషేకులని ఎంతగా ఏం చేసేవాడు? చిత్రహింసలు పెట్టేవాడు, చెప్పేవాడు, కొట్టేవాడు, దాడి చేసేవాడు. కానీ అట్లాంటి ఒక మనిషిని దేవుడు ఏం చేసుకున్నారు? పట్టడం జరిగింది. దేవుడు ఆయనను ఏం చేశారు? ఆయనను తాకి తీరడం జరిగింది. దాని వలన ఏమై తీరింది? ఆయనను దేవుడు అరెస్ట్ చేయడం తీరింది. ఆ అరెస్ట్ చేసిన సందర్భమున కనుదృష్టి పోయి గది లోపల కూర్చున్న సందర్భమున ఇంకొక సేవకుడికి దేవుడు చెప్తున్న మాట, లెగిచి బయలుదేరుము అని పంపించిన ఆ సందర్భంలో దేవుడు అనన్యకి పిలిచిన ఒక మాట, యెరూషలేములో ఉన్న భక్తుడని. హల్లెలూయా. ఒకడు హాని చేశాడని తెలిసి ఆయన విడిపించుకు తీరడానికి ఇంకో భక్తుడిని దేవుడు ఏం చేసి తీరుతున్నాడు? లేవనెత్తి తీరుతున్నాడు. ఒక భక్తుడే ఇంకొక భక్తుడికి ఏమిచ్చి తీరేది? భక్తి ఇచ్చుకోగలిగి తీరేది. కేవలం మనం దేవుడికి ఆరాధన చేస్తే మాత్రం సరిపోదు. మన భక్తి ఇతరులకు కూడా ఏమై ఉండి తీరాలి? పనికొచ్చే మారిగా ఉండి తీరాలి. కొరింథీ సంఘ బిడ్డలకు పౌలు గారు పిలిచినప్పుడు వారిని పిలిచే ఒక విధానం మీరు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. కొరింథీలో ఉన్న సంఘ బిడ్డలకు, దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే, సంఘ బిడ్డలకి పిలిచిన పేరు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన భక్తులు, లేకపోతే క్రీస్తునందు విడిపింపబడే సంఘ బిడ్డలకి ఎవరు పిలుస్తున్నారు? పౌలు గారు పిలిచిన. దాని అర్థం క్రీస్తు నుంచి వేర్పరిచిన వారని, క్రీస్తు వారిలో పరిశుద్ధతకు అంకితమై ఉన్న వారని, ఎవరికి సేవకుడు విశ్వాసాల గురించి అభిమానంతో చెప్పగలిగింది. భక్తుడు అన్న పదం బయటోడు మాత్రం చెప్పడం కాదు. సంఘ కాపరి గురించి కూడా నీ గురించి ఏం చేయాలి? భక్తి అని ఉన్నవాడని, ఆయన దేవుడిని నమ్ముతున్నవాడని, ఆయన దేవుని ద్వారా పరిశుద్ధత చెందినవాడని సంఘ కాపరి కూడా ఏం చేయగలి? సాక్ష్యం ఇచ్చుకోగలిగి తీరాలి. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకు ఏం లేదు, పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నాడు. భక్తుడుగా దేవునికి ఏం చేయలేదు, పరిచయం చేయలేకపోతున్నాడు. ఉన్న గుంపు ఇంట్లో కూర్చున్నారే తప్ప దేవుడు వారికి ఏం చేయలేదు. వారి భక్తికి ఆధారపడి తీరేంతటిగా ఇతరులను విడిపించుకు తీరడానికి దేవుడు ఏం చేయలేదు, పంపించటం లేదు. అందుకే పౌలు, శీల లాంటి ఎందరో దేవుడు పట్టుకున్నారు. కానీ అనన్య లాంటి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. కేవలం గుంపులో కూర్చొని దేవుని స్తోత్రం అదే లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఒక ఉపవాస ప్రార్థన కోడికలో సంఘంలో కూర్చున్న సందర్భమున దేవుని యొక్క దాసుకి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేశారు. ఏమని? కొండ తుమ్మిగూడలో ఒక సహోదరుని దేవుడు ఏం చేస్తారు? తాకుతారని. సంఘబిడ్డలే నమ్మలేకపోయారు. తోటి కూర్చున్న సంఘబిడ్డలు ఏం చేయలేకపోయారు. ఆ భాషకుడు బోర్డు చెప్తారులే, నమ్మలేకపోయారు. కానీ ఆ వారము లోపల దేవుడు ఏం చేశారు? ఆ ఫలానా కుటుంబాన్ని దేవుడు దర్శించడం జరిగింది. వారు దేవుడిలో లేరు, రక్షణ జీవితంలో లేరు, అది నా విషయం కాదు. నేను చెప్పొచ్చే మాట, ఆ రీతికి కలిగిన భక్తి ప్రజలకు ఏమైంది? ప్రయాణమైంది. అందుకే రెండోదిగా పిలవబడిన మాట భక్తుడు, లేకపోతే పరిశుద్ధుడు. మూడోదిగా చెప్పబడిన మాట, సంఘ బిడ్డలకు పిలిచిన మాట అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న మాట వినండి. సహోదరుడు ఊరుకున్నవని వారికి చేసైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగ తీసుకొని వచ్చేనో వారిని వివరించి యాకోబునకు సహోదరులకును. సహోదరుడు అన్న పదం అక్కడ వాడబడింది. మూడోదిగా సంఘ బిడ్డలకి ఏమని పిలవబడుతున్నది? సహోదరుడు. అంటే సంఘం ఒక ఫ్యామిలీ, సంఘం ఒక కుటుంబం, ఒక రక్తం ద్వారా కనబడి ఒకే ఇంటికి చేరుతున్నప్పుడు మనం ఎవరం? ఫ్యామిలీ, ఒక కుటుంబం. అది అక్కడ జరిగిన మాట, చెరసాలలో నుంచి దొరికిన విడుదలను తెలియపరుచుకు తీరడానికి ఏం చేశాడు? సహోదరుల దగ్గరికి ఆయన పరిగెట్టుకు తీరాడు. దాని అర్థం సంఘము సంఘ బిడ్డలుగా ఉండడం మాత్రం కాదు, ఒక సాహోదర్య బంధములో ఉండి తీరాలి. సహోదరి సహోదరుని పిలిచేది, అది కేవలం ఉంటుందే చాలా మంది పిలిచేది. సహోదరి సహోదరుడని పిలిచినప్పుడు అన్ని విషయంలో నేనేమై తీరాలి? సాహోదర్య బంధాన్ని పెట్టుకు తీరగలిగి తీరాలి. కొందరికి ఆ సాహోదర్య బంధం, అందుకే ఆదివారం గుంపుగా మారి తిరుగుతున్నారు. వారికి ఏం అక్కర్లేదు, ఫ్యామిలీ రిలేషన్ అక్కర్లేదు. నీవు సంఘములో ఫ్యామిలీ రిలేషన్లోకి రాలేకపోతే భవిష్యత్తులో నువ్వు దేవుని విడిచిపెట్టదు. అది సునిశ్చితం, వాస్తవం. అది దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. సంఘ కాపరి నీకు తండ్రిగా, సంఘ బిడ్డలు నీకు సహోదరి సహోదరులుగా నువ్వు అంగీకరించలేకపోతే నువ్వే నీ గోతు నువ్వు నమ్ముకుంటున్నావు. అలాగే
అందుకే చాలా మంది విశ్వాస జీవితంలో ఏం చేసుకోలేకపోతున్నారు, పాలు పంచుకోలేకపోతున్నారు. ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరిగి తీరితే ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అక్కడ. నువ్వు లేవు అంటే దాని అర్థం నువ్వు ఆ ఫ్యామిలీకే చెందిన కాదు. బైబిల్ దానికి ఒక మంచి దుర్బీజులు, ఇల్లిటిమేట్ సన్స్ అండ్ డాటర్స్. దాని అర్థం ఆ అయ్యకి ఆ అమ్మకి పుట్టలేదు, ఆ అయ్య అమ్మతో నీకేం సంబంధం లేదు. కేవలం దేనికి తిరుగుతున్నావు? ఆ అయ్య అమ్మ ఆస్తిని దోచుకోవడానికి మాత్రం తిరుగుతున్నావు. వారిని దుర్బీజులు. మరి నువ్వు దుర్బీజులైతే ఈరోజు ఆ బీజాన్ని మార్చేసుకుని అసలు బీజాలు వచ్చేసి నాకు ఫ్యామిలీ కావాలి, నాకు సహవాసం కావాలి, సంఘం నాకు ఒక కుటుంబం, సంఘం నాకు ఒక అనుబంధానికి కేంద్రం, సంఘం లోపల నాకు అందరూ సహోదరి సహోదరు. కొన్ని సహోదరులకు మన రిపోర్ట్స్ అన్ని చెప్పగలిగి తీరాలి, మన వేదనలను చెప్పగలిగి తీరాలి, మన నొప్పిలను చెప్పుకోగలిగి మన ఆనందం. రోజు ఈ చర్చి ప్రారంభించిన దినమున ఒక పాస్టర్ గారు చెప్పారు, ఫలానా పాస్టర్ గారు కూడా పిలవండి. నేను నాకు ఇష్టం లేకుండా నేను ఆయన ఏం చేశాను, పిలిచిన తర్వాత పాస్టర్ గారు ఇంటికి వచ్చింది. నేను నా దుఃఖంలో రాలేదు వాడు, నా ఆనందంలో రాకూడదు. నేను వేదన పడిన చర్యలో నా మంచం కాడకు వచ్చి నా కన్నీరు తొడవలేనోడు, నా ఆనంద చర్యలో నాతో వచ్చి డ్యాన్స్ ఆడకూడదు. మీరే సిద్ధాంతం నమ్ముతున్నాను. నా వేదనలో రాలేని మనిషి, నా దుఃఖంలో రాలేని మనిషి నా సహోదరే కాదు. వాడు నా ఆనందంలోకి వచ్చి నా కానుక తీసుకెళ్ళిపోతే ఏం ఆనందం? హలో లేరు అనమాట. కొంత కష్టం అరగడానికి కొద్దిగా కష్టం. దాని అర్థం కష్టములో, దుఃఖములో, వేదనలో, కన్నీరులో, ఆనందము, అన్ని వేళలో సహోదరులు సహోదరులు ఏమై ఉంటారు? ఒక ఫ్యామిలీగా ఉండి తీరాలి. సంఘం నీకు ఒక ఫ్యామిలీగా ఉన్న ఒక చర్య ఇచ్చి తీరుతున్నది. అందుకే సహోదరులు అన్న పదం ఉపయోగించబడి తీరుతున్నది. సంఘ బిడ్డలు సహోదరులుగా ఏమై ఉండి తీరాలి? సహోదరులు ఎప్పుడు కలిసి ఉండి తీరుతారు. అందుకే ఆస్తి విషయంలో మాత్రం కాదు, ధన విషయంలో మాత్రం కాదు, సహోదరులు అన్ని విషయంలో మనం ఏమైనా తీరాలి. సహోదరులు అన్ని విషయం పంచుకోగలిగి తీరాలి. కొందరు ఫ్యామిలీ అని చెప్తున్నారు, రహస్యాలు ఉంచుకుంటున్నారు. నో మోర్ ఫ్యామిలీ, నువ్వు ఫ్యామిలీ కాదు. మీ నాన్నకు నువ్వు చెప్పలేని రహస్యం నువ్వు దాక్కున్నావు అంటే మీ నాన్నకి వెనకాల నుండి కత్తిపొడి చెవుడు నువ్వే. నీ పిల్లలు నీతో రహస్యం పంచుకోలేకపోతున్నారని దాని అర్థం వారు నిన్ను రేపు అమ్మప్ప కత్తిపొడి చేస్తారు. కారణం ఏంటిది? రహస్యాన్ని చెప్పుకోలేకపోతున్నారు. అంటే ఆడ కుటుంబానికి ఏం ఒక ఫ్యామిలీగా నమ్మట్లేదు. తన నాన్నగా అంగీకరణ మాటకే అంటున్నాడు, ఊరికనే అంటున్నాడు. దానితో ఏం లేదు, ఏ అనుబంధం లేదు. అందుకే చాలా కుటుంబాలు సంఘంలో పాడైపోవడానికి ఉన్న కారణం సహోదర్య బంధం లేదు. అందుకే మొదటి శతాబ్దంలో ఉన్న సంఘములు సహోదరులు కలిసినప్పుడు సహోదరులను పిలిచేవారు, బ్రదర్స్ అని పిలిచేవారు, సహోదరులను పిలిచేవారు. మన సంఘాలు ఎలా పిలుస్తున్నాడు? పేరు పిలిస్తేనే తెలుసు, ఏ బంధం లేనట్టే. హలో, మొన్న రోజు ఇక్కడ చర్చిలో కూర్చున్నాడు ఒక సహోదరికి నేను సిస్టర్ అని పిలిచాను. సిస్టర్ అని పిలిచిన నాకు కాస్త ఆలోచన, ఇదే నన్ను సిస్టర్ అని పిలుస్తున్నారు. అలాగే పిలవాలి, సిస్టరే, బ్రదరే. సహోదర్య బంధంలో ఆ పిలుపుకి ఏముంది? ప్రాధాన్యత ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో సహోదరులకు సంఘ కాపరైన పౌలు ఇచ్చిన హెచ్చరిక ఒకటి చూడండి, 1:13. ఫ్యామిలీలో ఏముండి తీరాలి? ఫలం ఉండాలి. అందరికి ఫ్యామిలీయే, కానీ ఏం లేదు, తెప్పడానికి ఏంటి లేదు. హలో, మన పాస్టర్ గారు కొడుకు చనిపోయారు, చిన్నోడు చనిపోయాడు, పెద్దోడు మాత్రం ఆయన నాన్నలాగా అన్ని పనులు ఏం చేస్తున్నాడు, చేయించుకొని చేస్తున్నాడు. ఆయన ఏ విషయంలో ఈ విషయంలో బాధ్యత తీసుకుంటున్నాడు. తన తోటి కుటుంబీకులు కూడా దాన్ని ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. దాని అర్థం సంఘం వీడులు ఒక ఐక్యతలో ఉండి తీరి ఏం చేయాలి? ఫలం ఉండేవారిగా మారి తీరాలి, ఫలపరిచే వారిగా మారి తీరాలి, ఒకరికి ఆత్మిక కృపావరాలను పంచుకునే వారిగా మారి తీరాలి. ఈ ఫ్యామిలీ
సహోదరి బంధంలోకి రండి, సహోదరులని పిలువబడినది మూడోదిగా. తర్వాత బైబిల్ చెప్తున్నక మాట నాలుగోదిగా అపోస్తల క్రియ 11వ అధ్యాయం 26వ వచనం చెప్తున్నక మాట ప్రకారం వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. నాలుగో పేరు ఏమని? క్రైస్తవులు. అది మనం పిలుచుకునే పేరు కాదు. బైబిల్ మనల్ని చూసి ఏం చేయాలి? క్రైస్తవుడు అని పిలవాలి. దాని అర్థం, క్రైస్తవుడు అన్న పదానికి అర్థం క్రీస్తును అనుసరించిన వాడు, క్రీస్తు పోలికలో నడిచిన వాడు, క్రీస్తుగా జీవించిన వాడు, క్రీస్తు స్వభావం కలిగిన వాడు, క్రీస్తే మాకు కనబడుతున్నట్ట ఉన్నాడు. మనం ఉత్తునే రాసేస్తాం క్రైస్తవుడని. ఏ స్వభావం ఉండదు. హలో, ఏంటి మీ జాతి? క్రిస్టియన్. ఏంటి క్రిస్టియన్? మనం అక్కడ పేరు కూడా ఏం చేయకూడదు, రాయకూడదు. రాయడానికి మనం హక్కుదారం కాము. కారణం ఏంటి? మనల్ని పిలుచుకునే పేరు కాదు క్రిస్టియన్ అని. క్రీస్తులో ఉన్నవాడని మనం పిలుచుకునేవాడు కదా. ఇద్దరు నేనే పాస్టర్ అని తిరిగితే ఇంకేంటి లాభం? నా గురించి నేనే ప్రకటిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు? అర్థం కాదు. నేనే మంత్రి నేను ప్రకటించాను. మీరు నా పని చూసి నువ్వు చెప్పాలి, నువ్వు మంత్రి అని. నా పని చూసి చెప్పాలి, నువ్వు మాస్టర్ అని. నా ఆరాధన నువ్వు ఆరాధన చేసిన వాడిని. నా జీవిత విధానం చూసి నువ్వు చెప్పాలి, అన్యులు చెప్పాలి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెస్టిమనీ. సాక్ష్యం, ప్రజలిచ్చే సాక్ష్యం ఏమని? క్రీస్తు ఆయనలో ఉన్నాడు, క్రీస్తు మా మధ్యలో సంచరించుచున్నాడు, క్రీస్తు పోలిక ఆయనలో ఉన్నది. మొదటిగా అంతోక్యలో ఉన్న సంఘ బిడ్డలు శిష్యులని ఏమని పిలిచారు? క్రైస్తవులని పిలవబడి. దాని అర్థం ఆయన చూచిన క్రీస్తు, ఏడి 2వ శతాబ్దిలో జీవించి మరణించిన క్రీస్తు నేడు కూడా మన ఊళ్ళో అంతోక్యలో ఉన్నాడు. ఈయనని మేము సిలువేసేస్తే ఆ క్రీస్తు ఈ క్రీస్తులా మాత్రం కనబడతాడు. ఆ యేసుని సమాధిలో పెట్టినట్టుగా ఈ మనిషిని పెడితే వీడు కూడా క్రీస్తులా. సిలువేసేస్తే మరుసటి మరి కనబడ సమాధి చేయడానికి పిలిచు కనబడ. దాని అర్థం నువ్వు ఎవరు కాదు. సంఘమై ఉన్నవారు ప్రజలు మనల్ని ఏమని పిలిచేది? క్రీస్తు. అపోస్తలుల 26వ అధ్యాయం 28వ వచనంలో పౌలు అగ్రిప్పకు సువార్తను అందించిన తర్వాత, సువార్త అంతా వినిన తర్వాత అగ్రిప్ప రాజు చెప్పిన ఒక మాట 26 చూసావా? సందేశాన్ని చెప్పేసి క్రీస్తు పోలికలను చూపించేసి క్రీస్తుగా మార్చుకు తీరడానికి అవతల ఉన్న వ్యక్తికి ఏం చేస్తున్నాడు? వేదిక తయారు చేసిస్తున్నాడు. లేదనుకుంటా. అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళి, ఎందుకు అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళాడు? తన కేసు విషయాన్ని పరిహరించుకు తీరడానికి అగ్రిప్ప దగ్గరికి వెళ్ళి తన కేసు విషయాన్ని పరిహారం చేస్తూ ఉన్న సందర్భమున స్వార్థ విషయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పుకోవడం జరుగుతున్నది. స్వార్థలను చెప్పి క్రీస్తుని చూపించి క్రీస్తు పోలిక ఆయనలో కనబడింది. ఆయన అడుగుతున్నమాట, నన్ను కూడా నీవు ఇంత త్వరగా మార్చుకు తీరడానికి ప్రయత్నం చేసి తీరుతున్నావా? దాని అర్థం సంఘం అయి తీరితే, యథార్థ సంఘంగా మారి తీరితే ఎవరినైనా ఏం చేయొద్దు? క్రీస్తు పోలికలోకి మార్చొద్దు, క్రీస్తు స్వభావం అనురూపం చేసి క్రీస్తుగా మార్చి తీరొద్దు, క్రీస్తుగా శిలువ వేసి తీరొద్దు, క్రీస్తుగా సమాధి చేయొద్దు, క్రీస్తుగా పునరుద్ధరణ. అలాంటి వారిని క్రైస్తవుడని పిలిచి తీరు. నాలుగోదిగా పిలువబడిన పేరు క్రైస్తవుడు. 5వదిగా పిలువబడిన పేరు ఏంటంటే మార్కు సువార్తల పుస్తకం 13వ అధ్యాయం 27వ వచనం. 13:27. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు మొదలుకొని ఆకాశము వరకు 4 దిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయుచుండెను. 4వ పేరు ఏర్పరచుకోబడిన వారు, ఎలక్టెడ్ వన్స్. 5వ పేరు ఏర్పరచడం. అంటే చీర శాతం మీరు వెళ్ళండి, మీకు 100 చీరలు చూపిస్తాడు. 100 చీరల్లో 1 2 మీరేం చేస్తారు? మిగతా అన్ని ఏం చేయలేదు. అది మీకు ఏది లేదు, నచ్చలేదు. ఏది మీకు నచ్చిందో
అది మాత్రమే మీరేం చేసుకునేది, ఎందుకు తీరేది. అదే రీతిగా దేవుడు మనల్ని ఏం చేసుకున్నారు, ఎంచుకున్నారు. ఎందరో భూమిలో ఉన్నారు, ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు, ఎందరో శ్రేష్ఠులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వారి మధ్యలో దేవుడు మనల్ని ఏం చేసుకున్నారు, ఎన్నిక చేసుకొని ఎంచుకు తీరారు. దాని ద్వారా దేవుడి ద్వారా ఎన్నికలో ఉంచిన వారు. నాయకుల కన్నా ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, ప్రజలే వారిని ఏం చేసింది, ఈ రోజు ఎన్నుకున్న అదే ప్రజలు రేపు అనుకుంటారు కూడా. హలో, దేవుడు అలా కాదు. ఎన్నుకున్న దేవుడు తన్నుకునే దేవుడు కాదు. ఎన్నుకున్న దేవుడు ఆయన ఎన్నికత్వాన్ని ఏం చేస్తాడు, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నిక పొందినవాడు ఆ ఎన్నికలో ఉండి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. అందుకే పాఠశాల చెప్పేసుకో, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను వేరుగా తీసుకున్నాడు, దేవుడు ఆయన కొరకు నన్ను అంకితంగా ఎంచుకున్నాడు. ఆయన వాడిని, ఆయన చేతిలో నుంచి నన్ను ఎవరు ఏం చేయలేదు, దోచుకు తీరలేదు. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు, ఎంచుకున్నాడు, ఎన్నికలో తీసుకొచ్చాడు. దేవుడు ఎన్నిక పరిచిన దానిని ఎవరు కూడా ఏం చేయలేదు, చెదరగొట్టలేదు, దూరపరచలేదు, అవమానపరచలేదు, ధనీకరించలేదు. ఆయన ఎన్నుకున్న దానిని ఎన్నుకునేటట్టుగా ఉండేది. మందిర నిర్మాణము గురించి ఏ రాయలు నిషేధించారు. అదే రాత్రి దేవుడు ఏం చేశాడు, ఎన్నుకొని పునాదిగా దానికి ఉన్న మూల రాయిగా దేవుడు మార్చుకున్నాడు. నువ్వు పనికిరాని వ్యక్తివి, నువ్వు ఉపయోగస్తుడైన వ్యక్తివి, నీ లోపల ఏ సుగుణము లేదు, నీ లోపల ఏ మంచితనము లేదు, కానీ దేవుడు నిన్ను సంఘముగా పిలిచి ఎన్నుకున్నాడు. రోమాపత్రికలో 8వ అధ్యాయం 33వ వచనంలో ఆయన చెప్తున్న మాట మీరు చూడండి. దేవుని ద్వారా ఎన్నిక పొందిన దాని అర్థం దేవుని చేత ఎన్నిక పొందిన వారి మీద ఎవరు ఏం చేయలేరు, నేరాన్ని మోపలేడు. సాతాను యొక్క పేరు ఫిర్యాదు చెప్పినవాడు, నేరాలు మోపినవాడు. సాతానుడు కూడా ఏం దొరకదు, నీ మీద నేరాపణ దొరికి తీరడానికి చోటు దొరికి తీరదు. కారణం ఏంటన్నా, నీ ఎన్నికలో నువ్వు నిలబడి తీరితే, సంఘముగా ఎన్నిక పొంది తీరితే. ఇక్కడ యేసయ్యను యేసయ్య ఒక ప్రస్తావన చెప్పడం జరిగింది. ఏంటి, వ్యభిచారణ స్త్రీని పట్టబడిన సందర్భం, నాలో పాపం ఉన్నదని ఎవరు మీ మధ్యలో ఏం చేసుకోగలిగి తీరేది, చెప్పుకోగలిగి తీరేది. అక్కడ ఉన్న మనుషులు ఎవరు రాకపోవచ్చు, కానీ సాతానంలో మాత్రం ఏం చేయవచ్చు, పరిగెట్టి వచ్చి రావచ్చు, చెప్పవచ్చు. ఆ సందర్భంలో సాతాను కూడా వచ్చి ఏం చేయలేదు, కారణం చూడలేదు ఆయన చెప్పడానికి. కారణం ఏంటిది, దేవుడి యొక్క ఎన్నికలో ఆయన ఉన్నాడు కాబట్టి. ఎన్నికలు భిన్నపరిచి తీరేటట్టుగా ఏది తన జీవితంలో లేదు. అందుకే ఎవరు కూడా ఆయన ఏం చేసుకోలేకపోయారు, ప్రశ్నించలేకపోయారు. ఎవరు ఆయన ఏం చేయరు. అదిగా చదివిన 33వ వచనం, దేవుని ఎన్నిక పడిన ఎవరు నేరం మోపగలిగి ఉన్నవాడు. తర్వాత నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే. తీర్పు తీర్చినవాడు, నీతిమంతుడుగా ఏర్పరిచినవాడు దేవుడే. దానిని ఎవరు కూడా ఏం చేయలేదు, మార్చి తీరలేదు. అలాగే 5 పేర్లు దేవుడు మనకి ఇచ్చి తీరండి. ఒకటి దేవుడి చేత ఎన్నిక పొందిన వారు, రెండోది క్రైస్తవుడిగా పిలువబడిన వారు, మూడోదిగా సహోదరుని పిలువబడిన వారు, నాలుగోదిగా భక్తులు అని పిలువబడిన వారు, తర్వాత విశ్వాసిగా పిలువబడి. ఇవన్నీ దేవుడు ఎందుకు మనల్ని సంఘముగా పిలిచినది, దాని అర్థం దానికి ఉన్న సౌలభ్యాన్ని మనం ఏం చేసుకోగలిగి తీరాలి, చూపించుకోగలిగి తీరాలి. అలాంటి వారినే సంఘముగా దేవుడు పిలిచి తీరేది. ఇక సంఘం చేసుకోవాల్సిన బాధ్యత, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, సంఘాన్ని దేవుడు పిలిచిన దానికి ఉన్న ఒక ఉద్దేశం ఏంటి, మరియు వాటి యందు మనము నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారు అక్కడ రాయబడిన, మనం దేవునికి పనివారమై ఉన్నాం. దేవుని యొక్క పనిముట్టలను చేస్తున్నారు. దేనికి దేవుడు సంఘాన్ని పిలిచారు, దేవుని యొక్క పనిని ఏం చేసుకు తీరడానికి, నెరవేర్చుకు తీరడానికి. దేవుని యొక్క పనిలో మనం ఏమై ఉండి తీరాలి, నడిచే వారిగా ఉండి తీరాలి. దాని అర్థం యేసయ్య ఈ భూమిలోకి వచ్చి తీరింది ఉత్తినే కాదు,
ఒక పని నిమిత్తం వచ్చి తీరాలి. అందుకే యేసయ్య తన పరిచర్య కాల తరగతిలో చెప్పిన ఒక మాట, నేను ఈ లోకానికి వచ్చిందే చచ్చిపోవడానికి, నేను ఈ లోకానికి వచ్చిందే మరణించుకు తీరడానికి, నేను ఈ లోకానికి వచ్చిందే యాగమై తీరడానికి, నేను ఈ లోకానికి వచ్చిందే పాపం నుంచి నేను విడిపించుకు తీరడానికి. ఒక ఉద్దేశంతో, ఒక పని కోసమే దేవుడు వచ్చింది. దేవుడు అలా ఉంచింది కూడా ఒక పని కోసమే. ఏం పని? తోటను సేద్యపరచుకోవాలి, తోటను శుభ్రపరచుకోవాలి, తోటలో నీరు పోసుకోవాలి, తోట లోపల ఎవరు దూరకుండా ఉండి తీరాలి. ఆ పని వారు ఏం చేసి తీరాలి? ఉంచిన చోట చేసుకు తీరాలి. అలాగైతే సంఘ బిడ్డలకు దేవుడు ఇచ్చిన పని ఉంది. ఆ పనిని మనం ఏం చేయాలి? నియమించిన కాల తరగతిలో మనం చేసుకు తీరాలి. కొందరు త్వరగా మరణిస్తున్నారు, కొందరు లేటుగా మరణిస్తున్నారు. త్వరగా మరణించిన వారు వారి త్వరగా దొరికిన సమయ తరగతిలో ఏం చేసుకోవాలి? వారి పనిని పూర్తి పరుచుకు తీరాలి. నేటి పని ఈ రోజు చేయలేదు అనుకో, రేపటి పనిని ఈ రోజు నువ్వు చేసుకోలేవు. సమయానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకసారి దాటుకుపోతే మన తిరిగి రాదు. అందుకే టైం ఎప్పుడు టక్ 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 తిరుగుతూ ఉంటది. అందుకే సమయం దొరికినప్పుడు సంఘం ఏం చేయాలి? పని చేయాలి. ఒక మంచి ఉపమానం యేసయ్య చెప్పాడు. ఒకరోజు తలవారీలకు ఇచ్చి యేసయ్య తనంతా పని సైట్ కాడ పని చేసుకొని తినడానికి అనేకలను పిలవడానికి, కొందరు 9 గంటలకు వచ్చారు, కొందరు 12 గంటలకు వచ్చారు, కొందరు 3 గంటలకు వచ్చారు. అందరికీ దేవుడు పనిలోకి ఏం చేశారు? పంపించారు. కానీ బాధ కలిగింది ఏంటో తెలుసా? కూలి దొరికినప్పుడే కొన్నాడు దొరద వచ్చింది. హలో, 9 గంటలకు వచ్చినాడు అన్నాడు, నేను ఎక్కువ టైం పని చేశాను. 12 గంటలకు వచ్చినాడు, నేను ఎక్కువ పని చేశాను. 3 గంటలకు వచ్చాడు, నేను. దాని తర్వాత వచ్చిన వాడు కొంతసేపు తక్కువసేపు చేయాలి. అరే బాబు, నువ్వు కూడా తెలుసుకో, నువ్వు 9 గంటల నుంచి చెయ్యగలిగిన పని అంతసేపు. కారణం ఏంటి? ఆ పనిలో ఆయనకి ఏముంది? ఆ పనిలో ఆయనకి ప్రొఫెషనలిజం ఉంది. ఆ పనిలో ఆయనకి ఏముంది? బాగా పూర్తిపరచుకోవడానికి తెలుసు. నువ్వు మేస్త్రి అని పిలిపించేసుకొని ఒక రోజు చేయాల్సిన పని 1 గంటలో చేయలేకపోతే నువ్వు మేస్త్రిని పిలవడానికి యోగ్యుడుగో. నువ్వు పాస్టర్ అని పిలుస్తున్నావు. ఒక సందర్భంలో ఒక వాక్యపత్రిక చెప్పమని చెప్తే చెప్పలేకపోతే పాస్టర్కి అయిపోయింది. హలో, ఏ పనిలో, ఏ వృత్తిలో మనం ఉన్నాం, ఆ వృత్తిలో మనం ఏమై తెలియదు, రెడీగా ఉండి తీరాలి. నేను చెప్పి రావడానికి అన్నమాట, దేవుని యొక్క పని నెరవేరింపు కొరకు మనం ఏమై ఉండి తీరాలి? పని చేసుకుని తినడానికి దేవుడు మనల్ని పిలిచిన వాడు. సంఘానికి ఏముంది? పని. ఊరికనే వచ్చి 4 పాటలు పాడేది, 4 అన్ని భాషలు చెప్పేసి వెళ్ళడానికి కాదు. దేవుడు సంఘాన్ని పిలిచింది. సంఘం లోపల పనుంది, సంఘం బయట బతుకు తడుకున్న పని కోసం చేసుకో. దానికన్నా మించినది ఏ పని చేసుకోవాలి? దేవుడు పని చేసుకోవాలి. ఆత్మను నువ్వు తేవాలి, భాషగా తేవాలి. నువ్వు కొట్టరాయిగా బతికేసి భాషగా మీద నిందన మోపేది. నువ్వు పని చేయి, నువ్వు కాదు. పొలం నీకు ఇచ్చారు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, తోట అంతా విస్తారంగా ఉన్నది, కోత కోసుకోవడానికి మనుషులు లేదు. కారణం దేవుడు నాటారు, విత్తనం నాటారు, వేశారు, మొరకనెత్తారు, అది ఎదుగొచ్చింది, ఫలం వచ్చేది, కానీ ఏం లేదు. కోసుకునే మనుషులు అన్నారు, ప్రజలు లేదా? సంఘాలు కరువు ఇవ్వాలని కారణం దిగట్లేదు మనుషులు పని చేయడానికి. పని చేయడానికి మనుషులు దిగితే ఏమైతే తీరవచ్చు? దేవుని యొక్క పని కొనసాగించుకో తీరుతుంది. అలాగైతే సంఘంలో ఉన్న మొదటి ప్రత్యేకత, మనకి పని ఉంది. అది అక్కడ చెప్పిన ఇంకొక మాట, అక్కడ మళ్ళీ 2వ వచనం చెప్తున్న మాట, మరియు వాటి యందు మనము నడుచుకునే వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై. ఏం చేయడానికి? గుడ్ వర్క్, మంచి క్రియలు చేసి తీరడానికి దేవుడు మనల్ని పిలిచించారు. ఎవరికి మంచి క్రియలు? సంఘ బిడ్డలకి మంచి క్రియలు, బయట ఉన్నోళ్ళకి కూడా మంచి క్రియలు. హల్లెలూయా. క్రియలు లేకపోతే మన విశ్వాసం వేస్ట్. అందుకే విశ్వాసం ఉంది అని చెప్పడం ఏంటి? వర్షం పడుతుందని విశ్వాసం, గుడి లేకపోతే దేవుడు కష్టం. వర్షం పడితేనే అని తెలిస్తే గుడి తెచ్చుకోవాలి. మరి విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, ఏముండి తీరాలి? క్రియలు ఉండి తీరాలి. ఈ స్థలం కొనడానికి వచ్చిన సందర్భంలో ఎక్కడ ఏముండేది కాదు, రోడ్లు ఉండేది కాదు, ఎన్ని నిరుత్సాహ కరెంట్ ఉండేది కాదు, ఎన్నుండి అందరూ చెప్పారు వద్దయ్యా ఎక్కడెక్కడ మనకి అనుకూలమైన కదా. అంటే మనం అడుగు పెడితే మిగతా ఆటోమేటిక్ వస్తాయి. క్రియలు చేయడానికి ప్రారంభించుకోగలిగి తీరితే వెనకాల జరగాల్సిన క్రియలు వెనక కనబడ తీరుతాయి. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచి
చేసిన ఉదయం మనం క్రియ కొరకు పిలవబడిన, మనం పని కొరకు పిలవబడిన సత్క్రియలు మనం ఏం చేసి తీరాలి? చేసేటట్టుగా ఉండి తీరాలి. సత్క్రియలు ప్రజలకు కనబడి తీరాలి. మన క్రియలు ప్రజలకు ఏమైనా మేలుకరంగా మారి తీరాలి. చాలా మంది క్రియలు కరెక్ట్ లేదు. ఆదాము నివసించిన తోటలో సాతాను రావడానికి కారణం ఏంటిది? వర్కింగ్ లేదు, పనిచేసే బాధ్యత లేదు. వాళ్ళకి తెలుసు, వారికి మాత్రమే ఆ తోటలో ప్రవేశనకున్న అనుమతి ఉంది. వేరే ఇంకెవరికి అందులో ప్రవేశించడానికి ఏం లేదు, అనుమతి లేదు. వారికి అప్పగించిన బాధ్యత అది. మన సంఘంలో సాతాను దూరే కారణం ఏంటిది? మన మిగతా సంఘాల్లో సాతాను దూరడం, కానీ ఆయనకి అక్కడ అవకాశం లేదు. దూరి రావడానికి కారణం ఎవడో అవకాశం ఇచ్చాడు కాబట్టి. మంచి క్రియలు ఉన్న కాడ సాతాను ఏం చేయలేడు, సాతాను చేయలేడు. అందుకే పనిలో మునిగి తేలిన వారు పని చెయ్యక నిర్లక్ష్యత పెట్టడం వలన తోట లోపలికి ఎవరు రావడం జరిగింది? దేవుని సాన్నిధ్యత దిగాల్సిన చోట్ల సాతాను యొక్క వ్యాపారాలు జరిగి తీరింది. అందుకే నేను చెప్పు రావడానికి ఉన్న ఉద్దేశం, దేవుడు మంచి పని కొరకు మనల్ని పిలిచారు. మంచి క్రియలను మనం ఏం చేసి తీరాలి? చేసి తీరాలి. మన క్రియలు ప్రజలు గుర్తించుకు తీరాలి. రెండోదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పినప్పుడు మనం చూడగలిగిన నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 24వ వచనం మరొకసారి. నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నీతియు యథార్థమైన భక్తి గలవారై. యథార్థం అక్కడ తెలుగులో యథార్థం అన్న పదం రాసింది, ఇంగ్లీష్ లో అది యథార్థం కాదు, పరిశుద్ధతకు చెందిన సాక్ష్యం కలిగిన వారిగా జీవించుకు తీరాలి. రెండోదిగా చెప్పబడిన మనం ఏమైంది? పరిశుద్ధతకు సాక్షులుగా ఉండి తీరాలి. ప్రజలకి నీ లోపల ఉన్న పరిశుద్ధత ఏమై ఉండి తీరాలి. అందుకే అక్కడ దాని 24వ వచనం మనం కొత్తగా సృష్టింపబడి నవీన స్వభావం, న్యూ క్యారెక్టర్, న్యూ సెల్ఫ్. పాతది పోయి ఏమై రావాలి? నవీనత రావాలి. దాని అర్థం పాత సిద్ధాంతాలు చచ్చి కొత్త సిద్ధాంతాలు మీలోకి రావాలి. పాత మత బోధలు మారి క్రీస్తు బోధలో నీకు రావాలి. దాని అర్థం దేవుడు మనల్ని కొత్త పరిచయం. ఎలాగ దేవుని స్వరూపమందు, దేవుని యందు, దేవుని యొక్క పరిశుద్ధత అందు దేవుడు మనల్ని పిలుచుకున్నారు కాబట్టి మనం ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధత చెందిన వారిగా ఉండి తీరాలి. దేవుడు ఆదామును దేవుడు సృష్టించినటువంటి పరిశుద్ధుడే. ఆయనలో ఏముండేది కాదు, అస్సలు పాప శూన్యత ఉండేవాడు. ఆదాముకున్న ప్రత్యేక, ఆదాము జన్మ నొందినోడు కాదు, మనం జన్మ నొందినవాడు. ఆదాముకి మనకి తేడా ఉంది. ఆదాము జన్మ నొందనివాడు, మనం జన్మ నొందినవాడు. ఆదాము సృష్టింపబడినవాడు, మనం జన్మ పొందినవాడు. మనం సృష్టింపబడిన మనం కాదు. అందుకే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆయన అలాగున్నాడు, పరిశుద్ధుడుగానే ఉన్నాడు, పరిశుద్ధతకు నిదర్శనగా ఉన్నాడు. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క సాదృశ్యం, దేవునికి ఉన్న సత్యత, దేవునికి ఉన్న మహిమ, దేవునికి ఉన్న సౌరభ్యం, దేవునికి ఉన్న తలంపు. అందుకే దేవుని యొక్క సాన్నిధ్యం వచ్చినప్పుడు ఆయనకు అర్థమైంది దేవుడు వారి మధ్యలో ఉన్నారని, దేవుడు వచ్చారని. ఆదామో నువ్వెక్కడ అని పిలిచే ఆ స్పందన వారికి ఏమై తీరింది? వినబడి తీరింది. దాని అర్థం దేవుడితో ఒకే రీతి కలిగిన సహవాసం ఉండి తీరింది. కానీ అందులో నుంచి వారు ఏమై తీరారు? క్యారెక్టర్ మారి, స్వభావం మారి, ఆచరణలు మారి, వారి దేవునికి చోటు ఇవ్వాల్సిన చోట్ల ఎవరికి చోటిచ్చి తీరారు? సాతానికి చోటిచ్చి తీరారు. అందుకే వారి పరిశుద్ధత వారి చోట్ల నుంచి కోల్పోయింది. అందుకే వాళ్ళు చెప్పినమాట, మేము దిగంబరులై ఉన్నాం. ఎవరు? ఆదాము మహిమలో ఉన్నవారు, మహిమ వస్త్రంతో ధరించబడిన వారు ఇప్పుడేమని చెప్తున్నారు? అందుకే ఆకులు పట్టుకొని ఏం చేసుకున్నారు? చుట్టుకొని ఆకుల మధ్య ఈడు సాకులు చెప్పుకొని కూర్చున్నాడు. కారణం ఏంటి? తన మహిమ తన నుంచి విడిచిపోయింది, దైవిక స్వభావం తనని విడిచిపోయింది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ఏ రోజు నువ్వు ఫలం తిందువో ఆ రోజే నీవేమే తీరుతావు. మరి నడిచిపోయినా దాని అర్థం ఆత్మ, దేవుడు ఇచ్చిన ఆత్మ తనలో ఏమై తీరింది? మృతత్వానికి లోబడి తీరింది, చచ్చిపోయే స్థాయి వచ్చి తీరింది, పరిశుద్ధత కోల్పోయి తీరాడు. అదే ఆదాము మరలా ఒక్కసారి అవతరించి అవతార పురుషునిగా జన్మించుకు తీరాడు. ఆయన తన స్టాండర్డ్కి తగ్గలేదు, ఆయన తన స్వభావానికి
చెందించలేదు. ఆయన తన ఆచరణకు పనికి మార్పు చెందలేదు. ఏ ఉద్దేశం కోసం వచ్చాడు ఆ ఉద్దేశాన్ని ఏం చేసుకున్నాడు. దేవుడు మనల్ని సంఘంగా పిలిచిన దానికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు? సంఘం బిడ్డలు ఏమై తీరాలి? విస్తారత చెంది తీరాలి. సంఘ బిడ్డల లోపల క్రియలు కనబడి తీరాలి. సంఘం నిండుబాటు కలిగి ఉండి తీరాలి. హల్లెలూయా. సంఘాలు ఇప్పుడు ఏమైపోతున్నాయి? జీరో అయిపోతున్నాయి. అటెండెన్స్ జీరో అయిపోతుంది. కారణం ఏంటిది? క్రియలు లేవు, పని చేసేవారు లేదు. అన్ని పని ఎవరు చేసుకోవాలి? పాస్టర్ గారు. ఆయనే ప్రార్థన చేయాలి, ఆయనే రావాలి, అన్నీ ఆయనే చేయాలి. ఇంకా మీరెప్పుడు చేస్తారు? హలో, సంఘము లోపల నుంచి. అందుకే కదా సంఘము కూర్చొని ఆరాధన చేస్తున్న సందర్భంగా పరిశుద్ధాత్మ వారికి ఏం చెప్పారు? పౌలును ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఏర్పరచుకో. ఎందుకు నీ సంఘంలో జరగట్లేదు? దాని అర్థం దానికి పని చేసేసుకుని తయారయ్యేటటువంటి ప్రథమకాల సంఘంలో ఆహార విషయంలో ఇబ్బంది వచ్చినప్పుడు 7 ఎంచుకోగలిగి తీరేటట్టుగా ఉన్న ఆత్మపూర్ణులు ఇంటి సంఘంలో. మిగతా వాళ్ళని దేవుడు ఎందుకు ఎంచుకోలేదు? కారణం ఏంటంటే వాళ్ళందరూ అభిషేకులే, వాళ్ళందరూ సంఘం నడిపించిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా శ్రేష్ఠ పదవి పొందుకునేవారు. కానీ చిన్న పని చేయడానికి కూడా వెనకాడలేదు. మనం చిన్న పని చేయమంటే నా చెప్తారు, మరి నీకు కాదు ఇంకెవరు చెప్పాలి? ఎవడో ఇంటికాడికి వెళ్ళి పాకిజా పని చేయడం కన్నా అందరికి కనబడేటట్టుగా దేవుడు పని చేయడం బెస్ట్. కొందరు చెప్పారు మా ఊరు కాడికి వెళ్ళిపోతాం. ఆ ఊరు కాడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి చేసే పని పాకిజా పనే. నీకు ఇక్కడ పొలం అండి, నువ్వు ఇంకోటి పొలం కాడికి వెళ్తా దాన్ని పాకిజా పని కాబట్టి ఇంకేం పని అంటారు. నీ భాషలో చెప్తా అది పాసిపోయినది. నీకు పొలం ఉంది, నీకు కాస్తుంది, నీకు సంపద ఉంది, నీకున్న ఊరు కాడ నువ్వు తినలేక వేరే ఊరు పెడితే తింటున్నావు. దాని అర్థం ఏంటిది? వాడు కూలిపోయి బానిస అయిపోయింది. మరి అది తినే కాకుండా దేవుని ఎలా శృతించగలుగుతున్నా? దేవుడు నీకు ఉంచిన చోట్ల, దేవుడు నీకు నిలబెట్టిన చోట్ల నువ్వేమై ఉండి తీరాలి. దేవుని యొక్క పోలికను చూపించిన పరిశుద్ధులుగా జీవించి తీరాలి. మూడవదిగా బైబిల్ చెప్తున్న మాట మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని యొక్క ఇంటి వారై ఉన్నారు. యు ఆర్ ద మెంబర్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్య సంబంధి అయి ఉన్నారు. దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. దేవునికి ఉన్న ఇంటికి ఏమై ఉన్నారు? ప్రాధాన్యత కలిగిన వారై ఉన్నారు. ఒక కాలంలో మనం ఎవరిని? అన్యులమి, పరదేశులమి, ఏ రీతి కలిగిన సాంగత్యం మనకి దేవునితో ఉండేది కాదు. దాన్ని ఎప్పుడు యేసయ్యను అనేది రక్షకునికి అంగీకరించామో అప్పుడు మనం ఎవరై తీరాము? దేవుని యొక్క నాగరికత చెందిన ప్రజలై తీరాము. దేవుని యొక్క రాజ్యానికి ఉన్న నాగరికులై తీరాము. సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దాని అర్థం మీ నాగరికత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నాగరికత్వం నీ పౌరస్థితి ఎక్కడుంది? దాని అర్థం నువ్వు జీవించేది లోకంలోనే, కానీ నీకున్న అసలు పౌరస్థితి ఎక్కడ? డ్యూయల్ సిటిజన్షిప్ ని మనం గుర్తుకునేది. 2 పౌరస్థితి. 1 ఇండియా దేశానికి చెందిన పౌరస్థితి, 2ది పరలోకానికి ఉన్న పౌరస్థితిని మనం ఏం చేసుకున్నాం? పొందుకున్నాం. అందుకే కదా పౌలు గారిని అరెస్ట్ చేసిన సందర్భమున ఆయన చెప్తున్న ఒక పదం ఉంది. నా పౌరస్థితి గురించి నీకు ఏదైనా ఐడియా ఉందా? ఆయన ఒకేసారి 2 పౌరస్థితిని పొందుకున్న ఒక మనిషి. ఒక యూదుడిని ఏం చేయలేరు, ఎవరు కూడా త్వరగా అరెస్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ పౌరస్థితికి ఒక అధికారం ఉంది. ఆ పౌరస్థితికి ఉన్న అధికారం మీకు అది తెలియాలంటే మీకున్న ఇండియాకున్న పౌరస్థితిని పట్టుకెళ్ళి మన పక్క దేశమైన నేపాల్కి వెళ్ళి చూపించరు, మీకు రాని వస్తారు. అదే మీరు యూఎస్ఏకి వెళ్ళారు, రానివ్వరు. కారణం ఏంటి? నీ పౌరస్థితి అక్కడ సల్లదు. నేపాల్లో నీ పౌరస్థితి చెల్లిద్ది. అది చూపిస్తే చాలు, ఆధార్ కార్డు చూపిస్తే చాలు, నేను పంపించేస్తాను. కారణం ఏంటిది? దానికి ఉన్న విలువది. అందుకే మన ఇండియాకు ఉన్న పాస్పోర్ట్ కొన్ని 110, 120 దేశాలకు మాత్రమే అంకితమై ఉన్నది. దానికి మించింది లేదు. అన్నిటికన్నా మంచి పౌరస్థితి కలిగిన పాస్పోర్ట్ ఏది తెలుసా? అమెరికాది.
ఆ పాస్పోర్ట్ నీ చేతిలో ఉందనుకో, ఏ దేశానికి ఎప్పుడైనా నువ్వు ఏం చేయొచ్చు, ఏ అభ్యంతరం లేకుండా. ఆ పాస్పోర్ట్ కొన్న విలువ. అప్పుడు పౌరస్థితికి రోమా పౌరస్థితి, యూదుల పౌరస్థితి కలిగిన వాడు రోమా పౌరస్థితికి కూడా హక్కుదారు అయి ఉన్నందున ఆయనని త్వరగా ఏం చేయలేకపోయారు, అరెస్ట్ చేయలేకపోయారు, విచారణ కలిగి తీరడానికి ఆతృత కలిగి తీరింది. అలాగే మనం దేనికి పౌరస్థితి పొందిన వారు, పరలోకానికి పౌరస్థితి పొందిన వారు. అందుకే పరలోకానికి వెళ్ళే ప్రయత్నములో మనం తయారై ఉన్నాం. చెప్పినమాట దేవుని ప్రజలము, దేవుని ఇంటి వారము, దేవుని యొక్క కూటమిలో ఉన్న ప్రజలమని చెప్పబడి ఉంది. మామూలు ఇండియాకున్న పౌరస్థితి కొన్ని దేశానికి మాత్రమే ఓపెనింగ్ ఉంటే, పరలోక పౌరస్థితి పొందుకున్న నీవు ప్రార్థన చేసి అడగలో పరలోకాన్ని గర్వమని చేస్తాయి. పరలోకంలో నుంచి కేవలం కొరకు దిగిరాగలిగి దాని వల్ల పరలోకానికి ఉన్న పౌరస్థితి నీ చేతిలో ఉంది. సిటిజన్షిప్ ఉన్న విలువ మనకు తెలియట్లేదు. ఎప్పుడు తెలిసి వచ్చేది తెలుసా? మీరు విదేశాలకు వెళ్ళండి, అప్పుడే మీకు ఉన్న విలువ తెలుస్తుంది. లైన్లో నిలబడాల్సిన పరిస్థితి రాదు. మంచి సిటిజన్షిప్ ఉన్నా అనుకోండి, ఆ విషయంలో మీకు తెలంగాణ పంపించారు. మన ఇండియాలో జరిగిన ఒక విషయం, మన ఇండియాలో వచ్చి సేవా పరిచయం చేసిన సేవకుడు గ్రాహం శ్రీను తన పిల్లలను ఖర్చు వేసే సందర్భంగా ఆయనను విచారణ వేదిక మీద ఆస్ట్రేలియన్ పౌరస్థితి కలిగిన కొందరు వచ్చి కూర్చొని ఉన్నారు. ఎందుకు వచ్చి కూర్చున్నారు తెలుసా? వీళ్ళేమి విధి ప్రస్తావిస్తారో చూద్దామని. భయపడిపోయారు. మన గవర్నమెంట్ భయపడిపోయింది. ఎందుకు? ఎక్కడ న్యాయ విధి ఇచ్చేవాళ్ళు న్యాయాన్ని సరిగ్గా ఇవ్వలేదు అనుకో, వీళ్ళు తిరిగి ఇచ్చేసారు అనుకో, వీళ్ళు దేశం నుంచి ఒక్కరు కూడా అక్కడికి ఏం చేయలేదు, ఎంట్రీ ఇచ్చుకోలేదు. మనకి పౌరస్థితి గురించి ఏ గుడ్డు అర్థం కావట్లేదు. పౌరస్థితి గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఆ పౌరస్థితికి విలువ ఇచ్చుకు తిరుగుతారు. మనం ఈ దేశానికి చెందిన వాళ్ళని, ఈ దేశానికి మనం ఏమై ఉండాలి, రుణపడే కట్టుకుంటారు. కొందరు ఈ దేశానికి కనుక తినే వాళ్ళ ఉన్నారు. కరెంటు వాడతారు, కరెంట్ బిల్ కట్టరు. హలో, నీళ్ళు తాగేస్తారు, నీళ్ళు బిల్ కట్టరు. హలో, ఈ దేశంలో ఉంటారు, ఇన్సూరెన్స్ చేసుకో, బండి తోలేస్తారు. నువ్వు ఈ దేశానికి టెర్రరిస్ట్ కన్నా హీనం. టెర్రరిస్ట్ కనీసం తుపాకీ పెట్టుకుని వచ్చి చెప్తే నేను చంపుతున్నాను, నువ్వు చెప్పకుండా తుపాకీ తీసేస్తాను. నాతో ఉన్నారు. కళ్ళకు కొనేస్తావు, 10 లక్షలకు కొనేస్తావు, చెప్తావు వీడు 2 లక్షలకు కొనుక్కున్నాడు, తర్వాత అల్లె చేసుకున్నావు. టెర్రరిస్ట్ కన్నా హీనం నువ్వు. కారణం ఏంటిది? దేశం నువ్వేం చేస్తున్నావు? ఆ పౌరస్థితిని వాల్యూ లేకుండా చేసేస్తున్నావు. దేశంలో ఉన్న వ్యవస్థ ఏ పిచ్చుకోకూడదు, కట్నం ఇచ్చుకోకూడదు, ప్రభుత్వ నియమం అది. నువ్వు ఇచ్చేసుకొని అల్లె శక్తిమయమా, నువ్వే పెద్ద టెర్రరిస్ట్. నీకన్నా ఘోర టెర్రరిస్ట్ ఇంకోటి లేడు. ప్రభుత్వానికి దగ్గరించేసుకొని మా ప్రభుత్వానికి ఉన్న విలువను ఏం చేస్తున్నాం? అదో అందుకే అరెస్ట్ చేసేది. రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్కి వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ ఎరగొట్టేసారు. 5 సంవత్సరాలు కూర్చుంటారు. ఏమిటంటే ఇంకేమన్నా ఎరగొట్టండి. మన రైలులో పాస్ రైల్వే ట్రాక్ లో ఉన్న ఆ డివైడర్కి వెళ్ళి గుర్తులో మన తన బండి దానికి వెళ్ళలే. రైల్వే ఆ కేసుని ఏం చేసుకుంది, అండర్టేక్ చేస్తుంది. తర్వాత ఎన్ని సతమతం ఆడిన తర్వాత ఆ కేసుని ఆయన ఏమిచ్చాడు? ఆ ఇండియన్ పౌరస్థితికి అంత బలం ఉంది. అలాగన్నప్పుడు నువ్వు పరలోక పౌరస్థితి పొందిన వాడికి సంఘం ఈ లోకానికి అందుకే బైబిల్ చెప్తున్నాడు, ఈ లోకం నాకు వద్దు, ఈ లోక ఆశలు నాకు వద్దు, ఈ లోకంలో ఉన్న తలాపులు నాకు వద్దు, ఈ లోకాన్ని నాకు వద్దు. కానీ ఈ కాలంలో సంఘపడదు. ఎక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, టింగ్ టాంగ్ లా బతుకుతారు. ట్రైన్లో ఒకటి సపోర్ట్ కొట్టుకుంటారు, వాళ్ళ బతుకుతారు. అసలు వాళ్ళ ఎవరో ట్రైన్ వచ్చిన వాళ్ళ ఎవరో. పౌరస్థితి మీద పరలోకం అయితే దానికి తగ్గట్టుగా, దాని స్టాండర్డ్కి తగ్గట్టుగా జీవించాలి. లోకం నాకు వద్దు, లోకంలో ఉన్న సరుకులు నాకు వద్దు, లోకంలో ఉన్న వ్యవస్థలు నాకు వద్దు, నాకు ఆధారమైతే పరలోక వ్యవస్థకి ఆధారమే. అందుకే వాక్యానుసారంగా జీవించండి అని చెప్పింది. ఈ పౌరస్థితి ఆ పౌరస్థితి పొందుకున్న వారు ఈ పౌరస్థితికి ఉన్నట్టుగా జీవించి తీరుతారు. ఆభరణాలు తీయమంటే తీయడమే, అంతే. దానికి నీకు ఇష్టమో నీకు కష్టమో అర్థం. లోకంలో ఉన్న పౌరస్థితి మనం కొనుక్కోవచ్చు, యేసయ్యలో ఉన్న పౌరస్థితి కొనుక్కునేది కాదు. యేసయ్యలో ఉన్న పౌరస్థితి విశ్వసించి అంగీకరించి ఒప్పుకొని చెప్పాలి, నేను యేసయ్య పౌరస్థితి పొందిన వాడని. తర్వాత చెప్పిన
చెప్పినంత మాట దేవుని యొక్క ఇంటి వారని, రైట్? దేవుని ఇంటి వారనే ఉన్నారు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులయుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనే ఉన్నారు. దేవుని యొక్క ఇంటి వారు, హౌస్ ఆఫ్ దేవుని ఇంటికి సభ్యులై ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనం చదివినప్పుడు అక్కడ చెప్తున్న ఒక మాట మీరు చూడండి. 16-17 2 కొరింథీయులు 6:16 దేవుని ఆలయానికి విగ్రహములతో వాట్ అగ్రీమెంట్ ఈస్ బిట్వీన్ టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఐడల్స్. తర్వాత మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున చాలు అక్కడ చెప్పిన వాక్య భాగంలో 2 రీతి కలిగిన కేటగిరీ. ఒకటి దేవుని యొక్క ఆలయము, విగ్రహాలయం. 2 రీతి కలిగిన, ఒకటి దేవుని యొక్క ప్రజలు, రెండోది దేవుని కాని ప్రజలు. అలాగైతే క్రైస్తవులు దేవుని బిడ్డలుగా పిలువబడిన వారు ఎవరైనా దేవుని ఆలయముగా మారి తీరాలి, దేవుని యొక్క ప్రజలుగా మారి తీరాలి. ఇప్పుడు మనం ఈ దేశానికి ఉన్న ప్రజలని, మనకేముంది? ఓటర్ కార్డు ఉంది, ఐడి కార్డు ఉంది, అన్ని కార్డు ఉంది. ఇవేమి లేనోడు ఏ దేశానికి చెందినోడు? ఏం లేనోడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా ఉంది? ఆధార్ కార్డు అదే దేశానికి చెందినోడు. మీ పిల్లలే, వాళ్ళకి ఏం లేదు. ఒక ఆధార్ కార్డు లేదు, ఒక పాస్పోర్ట్ లేదు, ఒక ఓటర్ కార్డు లేదు. వాళ్ళు ఏ దేశానికి చెందినోడు? పరిగణలోకి రాలేదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కానీ ఏం రాలేదు. ఈ దేశ అంగీకరణ. అందుకే మీరేం చేసేది? ఆధారాలు చూపించేయండి, ఈ దేశంలో పుట్టాడని. అందుకే బర్త్ సర్టిఫికేట్ చూపిస్తారు. రెండోది తల్లిదండ్రులు అన్న రుజువు చూపించాలి. రెండోది నీ పెళ్లి సర్టిఫికేట్ చూపించాలి. అవన్నీ కడితేనే వీళ్ళు ఏం చేసేది? మందన్ని ఇదేమి ఇచ్చేదేమో. హలో, మనం ఈ ఇండియాకు ఉన్న ప్రజల మంది రుజువుపరిచి తీరితే జన్మించినప్పుడు ఇక్కడ రిజిస్టర్ చేయాలి, మరణించినప్పుడు ఇక్కడ రిజిస్టర్ చేయాలి. అందుకే మా అమ్మ చనిపోయిన రోజే నేను రిజిస్టర్ చేయాలి. కారణం ఈ దేశానికి నాకు ఒక హక్కు ఉంది. ఈ దేశానికి నేను రుణపడిన వాడిని. మొదలు పెళ్లి చేసుకునే దేనికోసం? గవర్నమెంట్ నుంచి ఏంటి దొరకడానికి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏం దొరుకుతుంది? డబ్బులు దొరుకుతాయి. ఎందుకంటే డబ్బులు ఎత్తున్నారు తెలుసా? ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి. ఈ దేశానికి ఉన్న ప్రజలను మీకు గుర్తించుకు తినడానికి. నువ్వు దేవుని యొక్క ప్రజలు అయితే తీరితే దేవుని యొక్క ప్రజలు గుర్తింపబడి తీరాలి. అందుకే అక్కడ చెప్పిన మాట, నీ అగ్రిమెంట్ దేవుని ఆలయంలో ఉండి విగ్రహార్పితంతో ఏం కాకుండా పొత్తు కలగకూడదు. దేవుని ఆలయంలో ఉండే కొందరు విగ్రహారాధన చేయాలి. మనం విగ్రహారాధన చెప్తే దేవుడు కాని దానిని నువ్వు దేనిని సేవించిన అది నీ విగ్రహమే. దేవుడు కాని దానిని దేనిని అధికంగా ప్రేమిస్తున్నావో అది నీ విగ్రహమే. దాన్ని నువ్వు మొక్కుతున్నావు అని అర్థం. దేవుని యొక్క ప్రజలు ఎవరిని మొక్కి దేవుని ప్రజలు అయితే తీరితే దేవుని తప్ప ఇంకెవరిని ఏం చేయకూడదు, సేవించకూడదు, ఆరాధించకూడదు అని కొందరికి వేదన కలిగేది. దేవుని విషయంలో చెప్పిన వేదన లేదు, కానీ దేవుని కాని విషయాలు చెప్పేంత గొప్పగా భయం ఉంటుంది. మొక్కలు మించారు, మడిచేస్తారు, అసలు కలవరు. కారణం ఏంటిది? దేవుని కాని దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, లోకంలో 2 దేవుళ్ళు. ఎవరు? ఒకటి జీవం కలిగిన దేవుడు, రెండోది సిరి, మణి. అందుకే చాలా మంది ఇద్దరు మణి ఒక సంతోషం ఇచ్చేస్తుంది. అవునులే, చచ్చిపోయేటోడు అదే తిని చచ్చిపోవచ్చు. డబ్బు నీకేమి ఇవ్వదు, ఆనందం ఇవ్వదు. ఎంత ఆనందం వేస్తుంది? అన్ని కొనేస్తామేమో, లోకం అంతా కొనేస్తాం. నీ ప్రాణం పోయేటప్పుడు ఏం కొనేస్తావు? మంచం కొనేస్తావు, నిద్ర కొనలేవు. సుఖం కొనేస్తావు, దాన్ని ఆస్వాదించలేవు. దాని అర్థం సిరి, డబ్బు ఒక దేవతే, ఒక దేవుడే. ఆ దాన్ని మనం వ్యాపారం చేసేస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తున్న మాట, నీకు ఇవ్వబడిన సిరి ద్వారా ఏం చేయాలి? స్నేహితులను సంపాదించుకోవాలి.
అందుకే పౌలు గారు ఎక్కడ పని చేసేవారు, ఎక్కడి నుంచి ఆయన జీతం పుచ్చుకునేదో ఆ యజమానులను సంఘంలో తీసుకొచ్చారు, అభిషక్తులుగా మార్చారు, దేవుని నామాన్ని హెచ్చరించేవారు. దేవుని ప్రజలు వారు. మనం జీవించేది ఎక్కడ? విగ్రహార్పితమైన లోకంలోనే మనం జీవించేది. చుట్టుపక్కల మొత్తం విగ్రహారాధన. మనం వారిని కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, వారి విశ్వాసాన్ని కించపరచలేదు. నేను దాన్ని చేయట్లేదు, గ్రహించటం లేదు, నేను దానిని విశ్వసించట్లేదు. అది నాకున్న నమ్మకం. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క ప్రజలని చెప్పి దేవునితో నడుస్తున్నారని చెప్పేసి దేవుడు కాని వాటికి అన్నింటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాధాన్యత ఇచ్చి తీరుతున్నారు. అదే కదా పుట్టినరోజులు, చావు రోజులు, మదర్స్ డే, ఫాదర్స్ డే, మెచ్యూరిటీ ఫంక్షన్, ఇంకేం ఫంక్షన్, ఇవన్నీ సంఘంలో తెచ్చేస్తున్నారు. చర్చి పుట్టినరోజు, చర్చి చచ్చిన రోజు, చర్చి స్థాపించిన రోజు, చర్చి రేకేసిన రోజు, చర్చి డాబా పీకిన రోజు, చర్చి తవ్విన రోజు, రేపు ఇంకేమేమి కావాలి. జన్మదినం, పుట్టదినం, ఇవన్నీ ఎక్కడ సిద్ధాంతాలు? ఇవన్నీ ఎక్కడ సిద్ధాంతాలు? మనం చర్చి కట్టినప్పుడు రెప్పని ఎందుకు కట్టలేదట? రెప్పని కడితేనే ఇదేమవుతుంది? మన పద్ధతి కాదు. రెప్పని కట్టుకుని ఏం చేసుకునేది అవసరం లేదు. తాళం వేసి తాళం తీసేస్తే చాలు. ఎందుకంటే బైబుల్ దానికి ఆధారం ఉంది. పరలోకపు తాళం నీ చేతికి ఇవ్వబడి ఎలా అలాగన్నప్పుడు ఎక్కడున్న తాళం నీ చేతి రాదు. దేవుని ప్రజలు దేవునితో నడితే దేవుని యొక్క అనుష్ఠానాన్ని ఏం చేయదు. దీనికి ఆధారం లేనివన్నీ పేరు. అందుకే అక్కడ చెప్పిన మాట దేనికి అగ్రిమెంట్ 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? ఓ లార్డ్, రెండిటికి అగ్రిమెంట్. దేవుని ఆలయం అని చెప్తున్నారు, విగ్రహాన్ని కూడా స్థాపించారు. తర్వాత చెప్పేస్తున్నాం ఏంటి? దేవుడు మనలో నివసించడు. హలో, దేవుని ప్రజలై తీరాలి. దేవుని ప్రజలుగా వేరుగా విడిగా ఉండి తీరాలి. నేను నమ్ముతున్నాను, దేవుని ప్రజలు కట్టుకున్న ఇల్లు దేవునికి అనుకూలంగా ఉంటుంది. అందరూ ఇల్లు కడుతున్నారు, ఏమో ప్రార్థన కట్టు. హలో, దేవుని యొక్క ప్రజలై తీరితే దేవుని ప్రజలకున్న జీవిత విధానం వేరే ఉంటుంది. హలో, దేవుని ప్రజలు ఏం చేసినా వారి జీవిత విధానంలో ఏముంటుంది? ఒక మార్పు, ఒక ప్రత్యేకత కనబడి తీరుతుంది. యూదుల దేశం, ఇశ్రాయేల్ దేశానికి మీరు వెళ్ళండి, శనివారం రోజు మీకు అక్కడ ఏం దొరకదు. ఒక్క హోటల్ మీకోసం తెరవలేదు. కారణం ఏంటో తెలుసా? వారు ఇశ్రాయేల్ ప్రజలు అన్నదానిని వారు ఏం చేస్తున్నారు? అందుకే వారి దేశానికి వచ్చిన అతిథులు, టూరిస్టులకి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఫ్రిడ్జ్ లోపల సకల సామగ్రి వచ్చి తిరుగుతారు. ఇంటి దగ్గర కూర్చొని తినండి తప్ప బయటకు వచ్చి మమ్మల్ని ఏం చేయకూడదు. పీక్కుని తినదు, మా మీద దాడులు గడిచింది. కానీ వారి దేవుని ప్రజలు అన్నా కానీ వారి వ్యవస్థకు తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప విషయం ఏంటో తెలుసా? సత్యారాధనలో విగ్రహారాధన దూరుకు రావచ్చు. నిజారాధనలో విగ్రహారాధన ఏం చేయొచ్చు? లోపల కుడుచుకొని వచ్చి దేవుడు దానికి తగ్గట్టుగా వాక్యాలు కూడా తీసుకెత్తిచ్చేస్తారు. అర్థం కాలేదు. దానికి తగ్గట్టుకున్న వాక్యాలు కూడా తీసుకొచ్చేసి ఏం చేస్తారు? ఒక భాష గారు ఇశ్రాయేల్ దర్శించుకోవడానికి వెళ్ళారు. ఇశ్రాయేల్ యొక్క దేవుని కొరకు అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి ఇంటికాడ చర్చి కాడ పెట్టాడు. దేనికి తెచ్చారంటే ఇశ్రాయేల్ దేవుని కొరకు నేను ఇక్కడ తెచ్చాను. మరి ఎక్కడ మట్టం? దాని వాక్యం తీసేస్తాను. ఇశ్రాయేల్ నుంచి మట్టి తీసుకెళ్ళిపోమని వాక్యం చెప్పాడు కదా. అరే బాబా, దేనికి చెప్పాడు? ఏంటి చెప్పారు? ఏంటి దాన్ని వెనకాల ఉద్దేశం? పోయిన రోజు నేను ఒక స్టాటస్ పెట్టినప్పుడు అక్కడ ఫోన్ చేసి, అయ్యా అమ్మగారు చనిపోయారు కదా, అమ్మగారిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. నేను అన్న జ్ఞాపకం ఏం చేయట్లేదు, నేనేం చేయట్లేదు, జ్ఞాపకం చేయట్లేదు. నేను ఆమె చేసిన పనిని, ఆమె చేసిన విశ్వాసాన్ని, ఆమె చేసిన ప్రార్థనలు, ఆమె చేసిన ప్రయత్నాలను నేనేం చేస్తున్నాను? దానిని అనుసరించుకొని చేయడానికి ప్రయత్నం చేసింది. అంతే తప్ప ఆమెకి నేనేం చేయట్లేదు. ఒక దగ్గర అందరి చేసి ఆమె ఏం చేసి ఆమె ఫోటో పెట్టేసి దాంట్లో పెట్టేసి అదే శుద్ధమైన
అందుకే మనం ఎవరి జనం? దేవుని యొక్క జనాంగమే, దేవుని యొక్క ఇంట్లో ఉన్న పాలవాగమే, దేవుని యొక్క సమావేశంలో ఉన్న ప్రజలమే. అందుకే దేవునికి మనం ఏం చేసి తీరాలి? ప్రాధాన్యత ఇచ్చేటట్టు కొన్ని తీరాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఇంట్లో ఉన్నవారని తెలుసుకు తీరాలండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చెప్తున్న మాట చూడండి. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మాకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవల్లని జగత్తు పునది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలో ఏర్పరచుకునేను. అక్కడ ఒక మాట తెలుగులో రాయబడింది, దేవుని యొక్క పిల్లలుగా మనం దత్తత తీసుకున్నాం. స్వీకరించడం ఆ పదం కాదు, దేవుని యొక్క పిల్లలమే. కానీ మనం ఎలా దత్తత తీసుకున్నాం? దేవుడు మనం అభిమానంతో చెప్పండి, దేవుని పెట్టండి, దేవుని పెట్టండి. దత్తత తీసుకోబడి పెట్టండి. ఒరిజినల్ పెట్టలు ఎవరు? ఇశ్రాయేలీయులు ఒరిజినల్ పెట్టలు. మనం దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకున్నాం. ఇప్పుడు ఒక పిల్లనో కొడుకునో కూతురునో ఒక కుటుంబం, ఒక భార్య భర్త దత్తత తీసుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద రాయాలి? దత్తత తీసుకున్న పేరు మీద రాయాలి. అప్పుడు ఆ దత్తత తీసుకున్న వాడికి తెలుసు నా మీద ఏముంది, ఆస్తి మొత్తం ఉంది. ఆడికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఆడ అమ్మ నాన్నకి లోబడి ఆ దత్తుని సంపాదించుకోవచ్చు. రెండోది, అమ్మ నాన్న చెప్పేసిన ఓడేసిన కూడా దాన్ని చేయవచ్చు. దేనిని దత్తత్వానికి వారసత్వం అని చెప్పుకునేది? లోబడి ఉండి నాన్న దగ్గర నుంచి ఆస్తిని పొందుకుంటే ఆ దత్తత్వానికి ఏమి ఇచ్చినట్టు? ఇల్లు ఇచ్చినట్టు. అదే మరుగా ఆలోచించాడు అనుకో, లేదు మా అమ్మ నాన్న తోలేస్తాను, వాళ్ళకి సెకండ్ హ్యాండ్ షోరూమ్లో పడేసి నేను ఈ ఆస్తి మొత్తం కాచేస్తాను, నువ్వు ఆ దత్తత్వానికి ఏమి ఇవ్వట్లేదు. దాని అర్థం దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు. ఆయన కొన్న ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేసి నీకు దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డ అని అభిమానిస్తున్నావు కదా, నువ్వు దత్తత తీయబడినోడు. అందుకే దత్తత తీయబడిన పిల్లలు సొంత పిల్లల మధ్య ఏముంది? ఏందరూ ఏది దేవుని నమ్మకుండా దేవుని పిల్లలు అయిపోతారు. వాక్యం కూడా ఉన్నాయి, నిజమే. కానీ మనం ఎవరిని? దత్తత్వం పొందుకోబడిన వాళ్ళం. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నా, ఒకనాడు మనం అంధకారంలో జీవించిన వారిని ఇప్పుడు క్రీస్తు వెలుగులోకి వచ్చి వెలుగులో మనం ఏం చేసి తీరుతున్నాం? జీవించి వెలుగును చూపించే వారిగా మనం. ఒకసారి 5:8 ఉండిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? చీకట్లో ఉన్నాం. ఇప్పుడు దత్తత్వం దేవుడు తీసుకున్నారు కాబట్టి వెలుగు నీ లోపలికి వచ్చింది. దేవుడు దత్తత్వాన్ని అంగీకరించుకు తీరడానికి ఈ లోకంలో అవతార పురుషునిగా జన్మించుకొని రక్షణను అప్పగించుకొని సిలువలో మరణించుకొని ఆయన వెలుగును ప్రసాదించారు కాబట్టి ఆ వెలుగు నీ లోపలికి రావడం వలన లోపల దేవుని కుమారులై తీరడానికి ఆయన దత్తత్వాన్ని స్వీకరించుకు తీరారు. అలాగే దేవుని పిల్లలుగా పిలవబడిన మనం దత్తపుత్రులమే. దత్తపుత్రులు సొంత పుత్రులై ఉండి తీరాలి. దత్తత్వములో జీవించిన వారు దేవునికి ఏమై ఉండి తీరాలి? సొంత పిల్లలుగా మార్పు చెంది తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం వరకు మనం చదివినప్పుడు మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నామని. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యునుటకు కట్టబడుచున్నారు. చూసారా, మనం దేని కొరకు కట్టబడి ఉన్నాం? దేవుని యొక్క ఆలయమై ఉండి తీరడానికి కట్టబడి ఉన్నాం. చర్చి ఆలయం కాదు. హలో, చర్చి ఏం కాదు. పోయిన రోజు ఒక పాస్ గా చర్చి, శనివారం రోజు ఒక పాస్ గా చర్చి, 10,000 మంది 1000 మంది విశ్వాసం ఉన్న సంఘం మొత్తం రాత్రి ఏమైపోయింది? కాలిపోయినప్పుడు పాస్టర్ మా చర్చి కాలిపోయినప్పుడు బాబు చర్చి అది కాదు. మనం దేవుని ఇది పోతే పోయింది, ఓకే, డబ్బులు పోతాయి, నష్టం అయిపోతాయి, అయిపోతాయి. కానీ కొందరికి దేని మీద పిచ్చి ఎక్కువ? విగ్రహారాధన. మనం సంచరించుచున్న ఆలయం. మనం ఎక్కడ నేను కూర్చుంటాను అక్కడ ఆలయం. సముద్రంలో కూర్చొని ఆరాధన చేయొచ్చు, సముద్రం లోపల కూర్చొని ఆరాధన చేయొచ్చు. ఎక్కడైనా 2-3 కూడితే అక్కడ ఆరాధన జరిగి తీరొచ్చు.
దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుచున్నది. ఇది నీకు తెలియటం లేదా? హల్లెలూయా. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? నిజంగా మనమేమయ్యాం? మనం దేవుని ఆలయం. నేను దేవుని ఆలయం. నేను ఎక్కడికి వెళ్తాను అక్కడే. అది ఆ చర్చి కాలిపోయిన రోజు ఏం చేయాలి? ఎక్కడ కాలిపోయినా చర్చి లోపల చేయక చర్చి బయట కాడ ఏం చేశాడు? ఆరాధన చేశాడు. పరిస్థితి అంతే. ఎక్కడైనా ఏం చేయగలిగారు? కొందరికి గోడ లోపల ఇలా 4 గోడల మధ్య గోడ ఆరాధన వచ్చేది. వీధి కాడికి వెళ్తే ఏడు రాదు. దాని అర్థం నీ లోపల కూడా ఈ సిద్ధాంతం దూరిపోయింది. ఏంటిది? ఇదే చర్చి. అందుకే కదా పోయిన రోజు ఎక్కడ మా కొరాపూర్ జంక్షన్ కాడ ప్రార్థన ఏంటప్పుడు అక్కడ ఎవరికి సప్పట్లో అన్ని భాషలు రావట్లే. అక్కడ అందరూ మూగదేవులు ఆడు చూస్తున్నాను, వీళ్ళు చూస్తున్నాడు. అక్కడ భయపడిపోతే మరి ఇక్కడే వీకేది. ఎక్కడ పీకలేదు అక్కడ పీకలేకపోతే ఇంకేది. దాని అర్థం నీ లోపల కూడా ఏం దూరుకొచ్చేసింది? చర్చి యొక్క దేవుని ఆలయము. చర్చిలో చెప్పులు వేసుకొని రాకూడదు. చర్చిలో చెప్పులు కాదు ఏదైనా వేసుకొని రావచ్చు. ఆలయం నేను నా లోపల దేవుడు నివసించి తీరేది. మనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ఆలయం, ఈ మందిరం దేవునికి ఆరాధన చేసే ఆలయంగా మారింది. ఈ గోడల ఆరాధన నీవు ఏం చేయాలి? ఈ గోడల స్వార్థ చెప్పవు. ఈ గోడలు ఎవరికి రక్షణ ఇవ్వవు. ఈ గోడలు ఎవరికి బాప్తిజం ఇవ్వవు. ఈ గోడలు ఎవరికి పరలోకానికి చేర్చవు. నేను తెచ్చుకోగలిగింది. నేను ఎవరికైనా స్వార్థ చెప్పగలిగింది. నేను ఎవరికైనా దేవుని వాక్యం అందించగలిగింది. నేను దేవునికి ఆరాధన, నేను దేవునికి ఆలయమై ఉన్నాను. చాలా మంది చర్చీలకు ఏం చేశారు? విగ్రహారాధనగా మార్చేశారు. చర్చీలు గోడల మీద పూలు రుద్దు వాక్యాలు రాశారు. ఇక్కడ ఏం కదా వాక్యాలు ఏం ఉండవు. అయ్యా ఇక్కడ అన్ని ఎవరు చదువుకోవడానికి కదా ఇది బీరువాలో దోసుకున్నారు. మరి గోడకి రాసుకుని ఏంటి బీరు రాయడం వల్ల ఎవరైనా మారు పొంది రాదు. అది కొత్త సాక్ష్యం. ఇది అక్కడ వాక్యం రాసేసి అది సరి ఎవడో మారు మనసు పొందిన ఓకే మీరు రాసినందుకు అర్థం. ఇది ఎప్పుడు మారలేదు. మరి రాసి దానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. విగ్రహాలు వాక్యం ఎక్కడ రాశారు? మన హృదయం అన్న పథకంలో రాశారు. అది అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించేది, చదివేది, వినేది, నేర్చుకునేది. ఇది నా జీవాహారం. ఇది లేకుండా నేనేం చేయలేను, బతకలేదు. కారణం నా మందిరములో ఎప్పుడు సువాసన వచ్చి తీరాలి. అది ప్రత్యేకత ఉంది. నిత్యం ధూపవేదిక నుంచి ఏమొచ్చింది? ధూపం ఎలా వచ్చుతూనే ఉండి తీరాలి. ప్రార్థన వినబడుతూనే ఉండి తీరాలి. ఆయాటన గురించి వినబడి వచ్చిన అన్ని భాష చెప్పడం కాదు. చర్చలో కూర్చొని అన్ని వేసి తీయాలి. ఎప్పుడు నేను చేయాలి. స్తుతులు సింపేవాడిగా ఉండి తీరాలి. ఎప్పుడు దేవుడికి నేను మహిమపరిచేవాడిగా ఉండి ఎప్పుడు దేవుడికి ఆరాధన. ఆలయం నేను. అందుకే యేసయ్య యెరూషలేము దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని ఏం చేశారు? శుద్ధిపరిచారు. దేవాలయాన్ని శుద్ధిపరిచేసి ఏం చేశారు? ఉన్న జంతువులను మొత్తం ఏం చేశారు? బయట తోలేసి. ఎందుకు దేవుడు అలా చేశారు? ఎందుకు దేవుడు అలా చేశారు? ఒరే ఇవి కాదురా ఆరాధన చేయాలి, నువ్వు ఆరాధన చేయాలి. యాజకులు మీరు చేయాలి, ప్రజలు మీరు చేయాలి. అందుకే ప్రజలకి దేవుడు సందేశం ఇచ్చారు. ఏమని? ఈ ఆలయం కాదు, నువ్వు ఆలయంగా మారాలి. నువ్వు దేవుని ఆలయాన్ని నీవే ఏం చేస్తున్నావు? దొంగల మూటగా మార్చేసావు. యెరూషలేముని కాదు, ఆ లాలనే. ఆ లాల ఎలా తయారయ్యారు? దొంగలా తయారయ్యారు. ఏ కోనుకుల కోసం కొట్టులాడారు. ఎక్కడ కూడా కొట్టుకులాడతారు కానుకల కోసం. ఎప్పుడు ₹1,00,000 కానుక రావాలి. విశ్వాస సతమతం అయ్యే చూడవచ్చు. విశ్వాస కదా ఎవడెక్కడైనా కాదు, మేము మర్చిపోవాలి. 10,000 పోతే ఏం రాదు. అదే కట్టలు రావాలి, చెక్కులు రావాలి. 1 కోటి 2 కోట్లు 5 కోట్లు రావాలి. కొట్టుకునే చూడవచ్చు. అందుకే కదా పెరిగేటప్పుడు డబ్బుల విషయంలో ఏమైంది? సతమతం అయింది. ₹2 వాల్యూ ఉండదు. ₹3 పైన ఆలయం మన లోపల ఏమి రాకూడదు. దొంగ వ్యాపారాలు రాకూడదు, దొంగ పద్ధతులు రాకూడదు. వాటాలు చేసుకునే
ఒక చర్చి గురించి నేను విన్నాను, చాలా దుఃఖం కలిగింది. ఆ మాస్టర్ గారు ప్రయాసపడి కట్టారు, అన్నీ చేశారు. మాస్టర్ గారు చిన్న కొడుకే సంఘం ఏం సేవకుడుగా చదువుకోవడం జరిగింది, సేవ పరిచయం చేయాలి. నాన్న చనిపోయిన తర్వాత సంఘాన్ని ఏం చేసుకున్నాడు, నడిపించుకునే బాధ్యత. వాళ్ళ అన్నయ్య ముగ్గురు ఉన్నారు. తర్వాత నాన్న చనిపోయేసరికి అమ్మ వచ్చి ఒక ప్రస్తావన, 4 పిల్లలు, 4 వాటాలు. సంఘంలో నుంచి వచ్చిన బియ్యం 4 వాటాలు, సంఘం నుంచి వచ్చిన ఫోన్ 4 వాటాలు, సంఘం నుంచి వచ్చిన ఏ పట్టుబడికి 4 వాటాలు, సంఘం నుంచి వచ్చిన ఆస్తిని కూడా 4 వాటాలు చేసి ప్రయాసపడింది చిన్నోడైతే. తన ఆరాధనలు గొప్ప అభిషేకము, గొప్ప వ్యాపారాలు, గొప్ప ఆయన దుఃఖమైపోయి వేదంతా చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏం లేదు, బాధ లేదు. మన సహోదరులే కదా, పోయి తిని పోని. ఎందుకలా రావడానికి ఉన్న కారణం, ఎందుకలా రావడానికి ఉన్న కారణం, వాళ్ళు దేవుని ఆలయం అన్నది వారు మర్చిపోయారు. అందుకే ఆలయాలు ఇప్పుడు ఏమైపోయింది, బిజినెస్ కేంద్రాలుగా మారిపోయింది. అమ్మడం, కొనుక్కోవడం అన్నది ఎక్కడికి వచ్చేసింది, మనిషి హృదయం లోపలికి వచ్చింది. అక్కడ చర్చి లోపల కాదు. మొదటి గురించి 3:16, నా ఆలయాన్ని పాడు చేసేవాడిని నేనేం చేస్తాను. ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసేడలా దేవుడు వాడిని పాడు చేయును. ఆలోచించండి, దేవుని ఆలయం ఎవరు? నేను. నన్ను ఎవడైనా పాడు చేసాడు అనుకో, నీ సంగతి ఏటో నువ్వు తెలగొట్టేసుకో. సంగతి బిడ్డను ఎవడైనా పాడు చేశాడు అనుకో, నీ సంగతి ఏమిటవుతుందో నువ్వే చూసుకో. సరే, అనన్య సత్యుల పైన ఉగ్రత రావడానికి కారణం ఏంటిది? ఆలయాన్ని వాళ్ళు ఏం చేయడానికి ప్రారంభించారు, అబద్ధముతో పాడు చేయడానికి కోరినారు. చక్కని ఉగ్రత దిగి వచ్చి తీరింది. అందుకే ఆలయం మనం. I am the temple of God. సంఘంలో సభ్యుడు నేను. నేనే ప్రజలకు సువార్త చెప్పేది, నేనే ప్రజల కొరకు ప్రార్థన చేసేది, నేనే ప్రజలకు సువార్త చెప్పేది, నేనే ప్రజలకు వాక్యముల హెచ్చరిక చేసేది. అది నేను ఆరాధన చేసేవాడిని. నా లోపల ఆరాధన జరిగి దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నాను. దేవునికి చెప్తాను, దేవా నేను దేవునికి ఆలయం అయి ఉన్నాను, నేను దేవుని యొక్క సంఘములో సభ్యుడై ఉండి పౌలక పరలోక పౌరస్థితి పొందుకున్నామండి. నేను దత్తపుత్రుల ద్వారా దేవుని యొక్క కుమారుని కుమార్తెనై తీరాను. దేవుడు నన్ను ఎంచుకున్నారు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. అలా దేవుని యొక్క సంఘములో నన్ను సభ్యుడై తీరాను. నేను విశ్వాసిగా పేరు పొందుకున్నవాడిని, నేను భక్తుడిగా పిలవబడిన వాడిని, నేను సహోదరుడిగా పిలవబడి, నేను క్రైస్తవుడిగా పిలవబడిన వాడిని, నేను అభిషక్తుడిగా పిలవబడిన వాడిని. అలాంటి వారిని సంఘం అని పిలిచి తీరేది. ఈ పగటి వేళ నువ్వు సంఘమో కాదా, నువ్వు దేవుని ఆలయమో కాదా, ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించేసుకో. ఈ ఉపవాస ప్రార్థన కొడిలో నిన్ను నీవు పరిశోధన కలిగి పొరపాటు జరిగిందంటే ఈ ప్రార్థనలో ఒప్పేసుకొని దేవునికి చెప్తా, దేవా నా మీద ఉగ్రత రాకూడదు, అనన్య సఫీరాలకు జరిగింది నా మీదకి రాకూడదు, దేవా నా జీవితం మీదకి దాడులు చేసి ఏవి నా మీదకి రాకూడదు, దేవా నన్ను మందించుము, దేవా క్షమించుము, దేవా నీ ఆలయముగా నేను మారి తీరుతా. నేను దేని ద్వారా ఎన్నిక పొందిన వాడిని, నేను క్రైస్తవుడిగా ప్రజలు నన్ను గుర్తించాలి, పోల్చి తీరాలి. నేను దేవుని యొక్క సహవాసములు పాదభాగస్తుడిని, నేను దేవుని ద్వారా ఎన్నిక పొందిన వాడిని, నేను దేవుని యొక్క సాహోదర్య బంధములో వచ్చిన వాడిని, నేనే దేవుని పిలవబడిన జనాంగమని దేవుని యొక్క వాక్యం లెక్కింపబడి తీరింది. ఈ పగటి గల దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ పగటి గల దేవాని సందేశము, దేవా నీవు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ప్రజలకు అందించి తీరాలి. ఎవరు సంఘం అని, ఎవరు సంఘం కాదని, దేవా సంఘానికి పిలిచి పేరెట్టిదని, సంఘం మంచి పని కొరకు పిలవబడిన వారు, మంచి పరిచర్య చేసి తీరాలి, మంచి పనులు మంచి సక్రియలు చేసేవారిగా ఉండి తీరాలి. దేవుని యొక్క పిల్లల పోలికగా, దేవుని యొక్క దత్తత్వం ద్వారా పిల్లలుగా మారి తీరిన వాళ్ళని, దానికి తగ్గట్టున్న దత్తత్వానికి విలువించి తీరేంతగా మమ్మల్ని సహాయం దయచేయండి. ఈ పగటి వేళ వాక్య సందేశం చెప్పబడి తీరేటప్పుడు లేదా ఎక్కడైనా మా మనసాక్షి మమ్మల్ని పొడిచి ఉంటే, వేదన పరిచి ఉంటే, గాయపరిచి ఉంటే, అది మాకు పశ్చాత్తాపానికి కారణకాలుగా మారి తీరాలి. అది మా జీవితం దేవునికి అనుకూలపడి తీరేటట్టుగా, దేవుని యొక్క సాక్షిగా జీవించి తీరేటట్టుగా, దేవునిలో అనురూపుడుగా మారి తీరేటట్టుగా, మా మనసు శరీరం ప్రాణం అంగీకరణ కలిగి తీరేటట్టుగా, పశ్చాత్తాపడి తీరేటట్టుగా, ఒప్పుకు తీరేటట్టుగా భాగ్యం దాన్ని దయచేయండి. ఇంతసేపు మాతో వాక్యాల ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ గొప్ప కార్యాలు జరిగి తీరినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. మా ప్రార్థనలకు జవాబించినందుకు స్తోత్రం. మా ప్రార్థనకు విడుదల
అద్భుతాలు జరిగి తీరినందుకు స్తోత్రం. మా సంఘంలో గొప్ప కార్యాలు చేసినందుకు స్తోత్రం. రాబోయే రోజుల్లో ఉన్న కోడికలను దీవించండి. వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారి జీవిత స్థితిగతి ఇప్పుడున్నట్టుగా కాదు, మార్పు చెందిన చర్యగా మారి తీరాలి. అభిషేకం వ్యాపరించి తీరాలి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుకున్న పరమతండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ రెండు రాకడ వరకు తోడేయునుగాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకిన దేవుని సంతోషంగా దేవుడు మనకి విడుదల ఇచ్చినందుకు